पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। पठामि संस्कृतं सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्कार महोदय। नमस्कार महोदय। नमस्कार महोदय। नमस्कार महोदय। महोदय नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य अष्टादशी कक्षा अस्ति। अद्य वयं నవమస్య పాఠస్య అధ్యయనం కుర్మః. ఇవాళ పరిచయ వర్గం యొక్క 18వ తరగతి మనం ఇవాళ 9వ పాఠం యొక్క అభ్యాసం చేద్దాం. ఓకే, సో మొదటిగా సూక్తిలో ఇంద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః. पुनः एकवारं पठामि। इंद्रोपि लघुतां याति स्वयं प्रख्यापितैर्गुणैः. సో ఇక్కడ పద విభాగం చూస్తే ఇంద్రోపి దగ్గర ఇంద్రః అపి అక్కడ విసర్గ యొక్క ఉకారము తర్వాత గుణ జరిగింది, ఆ తర్వాత పూర్వరూప సంధి కూడా జరిగింది. కాబట్టి ఇంద్రః అపి లఘుతాం యాతి స్వయం, ఆ లాస్ట్ పదంలో కూడా రెండు ఉన్నాయి, ప్రఖ్యాపితైః గుణైః అని. సో ఏదైతే ప్రఖ్యాపితైః గు దగ్గర రేఫా ఉందో అక్కడ విసర్గ అన్నమాట. సో కాబట్టి ప్రఖ్యాపితైః గుణైః అని చెప్పి పద విభాగం ఇక్కడ. సో ఇంకొకసారి పద విభాగం. ఇంద్రః అపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైః గుణైః అని. సో అర్థం ఏంటంటే
స్వయం ప్రఖ్యాపితై గుణై అంటే ఎవరైతే తన తన యందు ఉన్నటువంటి గుణాల యొక్క పొగడత చేస్తూ ఉంటాడో వాడికి ఏమొస్తుంది, లఘుతాం యాతి. లఘుతాం అంటే చిన్నతనం, విలువ లేకపోవడం అనేది వస్తుంది. దానికి ఉదాహరణ ఇంద్రః అపి. ఒకవేళ ఇంద్రుడు కూడా అలాగే తన గురించి తను గనక గొప్పలు చెప్పుకునేట్టయితే అతనికి ఉండే విలువ కూడా తగ్గిపోతుంది అని చెప్పడం. సో కాబట్టి తానే తన గుణముల గురించి చెప్పుకుంటే ఇంద్రుడు కూడా విలువ లేని వాడు అవుతాడు అని చెప్పి ఈ సూక్తి యొక్క అర్థం అన్నమాట. తర్వాత భాషాభ్యాసంలో మనకి ఒక్క నిమిషం అండి. ఓకే. సో భాషాభ్యాసంలో మనకి తవ్యత్ అనీయర్ అని చెప్పి 2 ప్రత్యయాల గురించి ఇవాళ మనం చదువుతాం. సో ఆల్రెడీ మనకి కృదంతాలు అంటే ఏంటో తెలుసు. ప్రత్యయాంతం చదివాము. అలాగే ఇది కూడా ఒక ఈ 2 కూడా తవ్యత్ అనీయర్ అనేటటువంటివి 2 ప్రత్యయాలు, 2 కూడా కృదంతాలే. సో 2 కూడా ఏ అర్థంలో వాడడం జరుగుతుందంటే ఇవి కూడా ఏ ధాతువులకైనా మనము యోజించొచ్చు. పరస్మైపదైన, ఆత్మనేపదైన ఏ ధాతువులకి యోజించినా సరే మనకి వచ్చే రూపం ఏంటంటే అది మనకి ఒక ప్రాతిపదికం వస్తుంది. సో ప్రాతిపదికం వచ్చింది అంటే అది 3 లింగాల్లో కూడా ఉంటుంది. పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో 3 లింగాల్లో ఉంటుంది. అన్ని విభక్తులు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి సంజ్ఞా పదాలు. ప్రత్యయాంతం ఎలాగో ఇది కూడా అంతే. ఓన్లీ మీనింగ్‌లో తేడా ఏంటంటే అక్కడ ప్రత్యయాంతం ఏమో మనకి భూతకాల క్రియాపద రూపంగా మనం వాడతాము. ఇది ఎలా వాడతామంటే ఇది యాక్చువల్‌గా మనకి ఏదైతే కర్తరిలో మనం విధిలింగ్ లకారం నేర్చుకున్నామో అది జరగచ్చు, లేకపోతే అది జరగాలి అని చెప్పి మనం ఏదైతే భవేత్, పఠేత్ ఇవన్నీ నేర్చుకున్నామో అదే ఇక్కడ విధిలింగమే మనకి కర్మణి మీనింగ్ వచ్చేట్టుగా ఉంటుంది. బట్ ఇవి లకారాలు కాదు. సో ఇదేంటంటే ఇవి కృదంతాలు, సంజ్ఞా పదాలు 3 లింగాల్లోనూ ఉంటాయి. తర్వాత అన్ని విభక్తులు ఉంటాయి. అన్ని వచనాలు కూడా ఉంటాయి. అలాగే ఇంకోటేంటంటే ప్రత్యయాంతాలాగానే ఈ అనీయర్, తవ్యత్ ప్రత్యయాంతాలు కూడా ఇవి కూడా కర్మణిలోనే మనం వాడతాం అన్నమాట. ఇవి మనం కర్తరిలో మనం డైరెక్ట్‌గా వాడం. కర్మణిలోనే మనం ఇవి వాడతాం. కాబట్టి ఇక్కడ కూడా కర్మణి యొక్క ఏవైతే మనం నియమాలున్నాయో ఆ నియమాలనే పాటిస్తాం. ఎలా అంటే కర్త వచ్చేసి తృతీయ విభక్తిలో ఉంటుంది. అలాగే కర్మపదం వచ్చి ప్రథమ విభక్తిలో ఉంటుంది. క్రియ ఏమో కర్మ ఎలా ఉంటే దాని ప్రకారం క్రియ కూడా ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. వాక్యాలు చూసిన తర్వాత ఇంకా ఏదైనా మీకు దాంట్లో సందేహాలుంటే అప్పుడు దాని గురించి చర్చిద్దాం. తవ్యత్ అనీయర్ ప్రత్యయః మయా పాఠః పఠనీయః. సో నా చేత పాఠము చదవబడాలి. సో మయ అంటే నా చేత, అలాగే పాఠః అంటే ఇది పుల్లింగ పదము కాబట్టి పఠనీయః అన్నది పుల్లింగంలో రావాలి. సో కాబట్టి ఇప్పుడు పఠ ధాతువుకి మనము ఈ తవ్యత్ అనీయర్లు చేరిస్తే కనుక మనకి వచ్చేటటువంటి ప్రాతిపదికము పుల్లింగంలో అది పఠనీయః అని దాని ప్రథమ విభక్తి రామశబ్దంలాగా ఉంటుంది. పఠనీయ రామశబ్దంలాగా, పఠనీయ రమాశబ్దంలాగా, పఠనీయం అన్నది జ్ఞానం శబ్దంలాగా దాని యొక్క రూపాలుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాఠః అన్నది పుల్లింగం కాబట్టి దానికి మనం పఠనీయః అని తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి త్వయా సేవా కరణీయ. సో సేవ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి కరణీయ రమాశబ్దంలాగా కరణీయ అని రావాలి. నీ చేత సేవ చేయబడాలి అని. తైహి దేవః పూజనీయః. సో వారి చేత దేవుడు పూజింపబడాలి. సో దేవః పూజనీయః. దేవః అన్నది పుల్లింగం కాబట్టి అక్కడ పూజనీయః. తర్వాత మహిళయా సస్యం పాలనీయం. మహిళ చేత పంట పాలింపబడాలి లేకపోతే రక్షింపబడాలి అని. సో సస్యం అన్నది నపుంసకలింగం కాబట్టి మనము నపుంసకలింగంలో పాలనీయం అని చేస్తాం. అలాగే సంపాదకైన లేఖకః మేళనీయః. సంపాదకుడి చేత లేఖకుడు కలవబడాలి అని అర్థం. సో కాబట్టి లేఖకః పుల్లింగం కాబట్టి
మేళనీయ. విక్రయికేణ గ్రాహిక సంతోషయితవ్య. అమ్ముకునే వాని చేత మహిళ సంతోషింప, మహిళ అని లేదు ఇక్కడ, గ్రాహిక, ఓకే, మహిళ సంతోషింప చేయబడాలి. సో గ్రాహిక అన్నది స్త్రీలింగం కాబట్టి సంతోష ఇతవ్య అని ఉంది. తయా గోష్ఠీ గంతవ్య, ఆమె చేత సభ వెళ్ళబడాలి. తయా అంటే ఆమె చేత, గోష్ఠి అన్నది స్త్రీలింగం కాబట్టి గంతవ్య. సో ఇది తవ్యత్ ప్రత్యయం. ఇంతకు ముందర చూసినవన్నీ పఠనీయ, కరణీయ, పూజనీయ, పాలనీయ, ఇవన్నీ కూడా అనీయ ప్రత్యయం. రెండిటి ఉపయోగము సమానమైనదేను, రెండు ఒకేలాగా వాడతాం. ఓన్లీ అందులో ప్రత్యయాల పేర్లు డిఫరెంట్, అంతే, వాటి రూపాలు వేరు, అంతే. అంతే తప్ప దాని యొక్క ఉపయోగం మాత్రం సమానమైంది. ఆ తర్వాత ఛాత్రేణ ఫలం క్రేతవ్యం. సో విద్యార్థి చేత పండు కొనబడాలి. సో కాబట్టి ఫలం అన్నది నపుంసకలింగం కాబట్టి క్రేతవ్యం. మిత్రేణ పిత ద్రష్టవ్య. సో పిత అన్నది పుల్లింగ పదం కాబట్టి అది ద్రష్టవ్య అని వచ్చింది. మిత్రుడి చేత తండ్రి చూడబడాలి. దేవేన జనాః రక్షితవ్యాః. దేవుని చేత జనులు రక్షింపబడాలి. జనాః అన్నది బహువచనం కాబట్టి రక్షితవ్యాః. కాబట్టి ఇప్పుడు 166 పేజీలో చూస్తే కొన్ని ఇచ్చారు. పుస్తకం పఠనీయం లేకపోతే పఠితవ్యం అని రెండు కూడా వాడచ్చు. పఠనీయం, పఠితవ్యం అని. పుస్తకం నపుంసకలింగం కాబట్టి ఈ రెండు కూడా నపుంసకలింగంలో వస్తాయి. గ్రంథ పఠనీయ పఠితవ్య. గ్రంథ అన్నది పుల్లింగం కాబట్టి పఠనీయ పఠితవ్య అని రావచ్చు. గీత పఠనీయ పఠితవ్య. గీత అన్నది స్త్రీలింగం కాబట్టి పఠనీయ పఠితవ్య అని రావచ్చు. సో దీంతో భాషాభ్యాసంలో మనకి ఇచ్చినటువంటి తవ్యత్ అనియర్ ఒక అంశం పూర్తయింది. ఇక్కడి వరకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక అడగచ్చు. అవగతమ్మా? సమ్యక్. అందరూ ఉన్నారా క్లాస్ లో? ఉత్తమం, సమ్యక్. చెప్పండి. ఇది భాషాభ్యాసంలో 6వది విక్రయికేణ గ్రాహిక సంతోషయతివ్యా. అంటే ఇది ధాతు వచ్చేసి సంతోషయతి. అది యాక్చువల్ గా దాంట్లో సమ్ అనేటటువంటి ఉపసర్గ ఉందండి. తుష్ అనేటటువంటి ధాతు, అది తుష్ ధాతు. సమ్ అని ఉపసర్గ ఉన్నది. కానీ అది అంటే అది క్రియాపదం వచ్చేసి సంతోషయతి. సంతోషయతి, సంతోషయతి. ధన్యవాదాలు. తర్వాత పేజ్ నెంబర్ 168లో మనకి ఇంకొన్ని వాక్యాలు ఇచ్చారండి. అవి ఒకసారి చూద్దాము. సో కర్మణిలో ఎలా ఉంటుంది, అలాగే కర్తరిలో ఆ వాక్యాన్ని మనం ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు అన్నీ కూడా ఒకవేళ మనము కర్మణిలోకి కర్తరిలోకి మార్చుకోవాలంటే కూడా అది మార్చుకోవచ్చు అన్నమాట. మనం ఏదైతే భాషాభ్యాసం 165 పేజీలో ఇచ్చారు. సో వీటిని ఈ తవ్యత్ అనియర్ కర్మణిలో ఉంటాయి. వాటిల్ని మనం కర్తరిలోకి మార్చాలి అంటే మనం విధిలింగ లకారం యొక్క రూపాలు, క్రియారూపాలు వాటికి వాటి స్థానంలో మనం వాడాలన్నమాట. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కర్మణిలో చూస్తే వాక్యము తేన శాలా గంతవ్య. అతని చేత శాల వెళ్ళబడాలి అని ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని కర్తరిలోకి మార్చుకుంటే కనుక తేన అంటే సహకి తృతీయ తేన కాబట్టి సహ. అలాగే శాల అన్నది ప్రథమ విభక్తి, దాన్ని ద్వితీయలోకి తెచ్చుకుంటే శాలాం. గంతవ్య అన్నది గచ్చేత్, విధిలింగ లకారంలో గచ్చేత్ అని వస్తుంది. సో కాబట్టి సహ శాలాం గచ్చేత్. అలాగే మనకి కర్తరిలో విధిలింగ లకారం ఇచ్చి దాన్ని కర్మణిలోకి మార్చమంటే మనం అప్పుడు దాన్ని తవ్యత్ కానీ అనియర్ ప్రత్యంతతో కానీ మార్చాలి. ఓకే. ఆ తర్వాత భవతా కథా వక్తవ్య.
సో నీ చేత కథ చెప్పబడాలి అంటున్నారు. సో భవత అన్నది భవానికి తృతీయ. సో దాన్ని మనం భవాన్ ప్రథమాలోకి తెచ్చుకోవాలి. కథ అన్నది ప్రథమ, దాన్ని ద్వితీయలోకి తెచ్చుకోవాలి కథాం. అలాగే వక్తవ్య అన్నది వదేత్. సో భవాన్ కథాం వదేత్. మూడో వాక్యం భవత్యా నాటకం ద్రష్టవ్యం. నీ చేత నాటకం చూడబడాలి. సో భవత్యా అంటే భవతి అనేటటువంటి శబ్దానికి భవత్యా అన్నది తృతీయ విభక్తి. సో భవత్యా అన్నది ప్రథమాలోకి తెచ్చుకుంటే భవతి. నాటకం అన్నది నపుంసకలింగము. ప్రథమ ద్వితీయాల్లో సమానమైన రూపాలు ఉంటాయి కాబట్టి నాటకమే వస్తుంది. సో భవతి నాటకం పశ్యేత్. తర్వాత ముకుందేన పానీయం పాతవ్యం. సో ముకుందేన అన్నది ప్రథమాలకు వస్తే ముకుంద. పానీయం అన్నది నపుంసకలింగం కాబట్టి పానీయం లాగానే ఉంటుంది. అండ్ పిబేత్. ముకుంద పానీయం పిబేత్. సో కర్తరిలోకి రాగానే ఏమవుతుంది? క్రియాపదము కర్త ప్రకారంగా మారుతుంది. సో ఇంతవరకు వచ్చిన వాక్యాలన్నీ ప్రథమ పురుష ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా క్రియాపదాలు ప్రథమ పురుష ఏకవచనం. క్షమతం. సో అన్నీ కూడా ఇంతవరకు ఉన్నటువంటి కర్త ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదేంటి ప్రథమా విభక్తిలో ఉన్నాయి, ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన క్రియాపదం కూడా ప్రథమ పురుష ఏకవచనంలోనే గచ్చేత్, వదేత్, పశ్యేత్, పిబేత్ అని వచ్చింది. తర్వాత వాక్యము సఖ్య అనుజా సూచనీయ. సో సఖ్య అన్నది దేనికి తృతీయ అంటే సఖీ అన్న పదానికి సఖ్య అన్నది తృతీయ. సో కాబట్టి సఖ్య. అనుజ అన్నది దానికి ద్వితీయ వచ్చేసి అనుజాం సూచయేత్. సూచనీయ అంటే సూచనీయ అని ఉంది, ఇక్కడ సూచయేత్. సో సఖీ అనుజాం సూచయేత్. భక్తేన మౌనం. తెలియాలి కదా. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. సత్యరామలక్ష్మి గారు మ్యూట్ లో ఉండండి. భక్తేన మౌనం ఆచరణీయం. సో భక్తేన అని ఉంది కాబట్టి దానికి ప్రథమ వచ్చేసి భక్త. మౌనం అన్నది నపుంసకలింగం కాబట్టి మౌనం మౌనంగానే ఉంటుంది. ఆచరేత్. ఆచరణీయం అనుంది, అది ఆచరేత్. తర్వాత ఆరక్షకేణ చోర తాడనీయ. ఆరక్షకేణ అన్నది తృతీయాలో ఉంది, దానికి ప్రథమ వచ్చేసి ఆరక్షక. ఆ తర్వాత చోర అన్నది ప్రథమ, దానికి ద్వితీయ వచ్చేసి చోరం. క్రియాపదం తాడయేత్. తాడనీయ తాడయేత్ అని. గోవిందేన ఉత్పీఠిక మార్జనీయ. సో గోవిందేన అన్నదానికి ప్రథమ వచ్చేసి గోవింద. ఉత్పీఠిక అన్నది ప్రథమాలో ఉంది, అది కర్తరిలో ఉత్పీఠికాం మార్జయేత్ అని వస్తుంది. నారదేన జ్ఞానం దాతవ్యం. నారద జ్ఞానం దద్యాత్. మనుష్యేన వివేక ప్రాప్తవ్య. సో మనుష్యేన అన్నది తృతీయలో ఉంది, దానికి ప్రథమ వచ్చేసి మనుష్య. వివేక అంటే వివేకం. ప్రాప్నుయాత్ అని ఇది విధిలింగకారంలో వచ్చింది. కాబట్టి ఎలా మనం కర్మణి నుంచి కర్తరికి మార్చాలి, లేకపోతే కర్తరిలో ఉన్న వాక్యాల్ని ఎలా మనం కర్మణి ప్రయోగంలో ఈ తవ్యత అనియర్ ఉపయోగించి మార్చాలి అని ఈ అంశం చెప్తుంది మనకి. అవగతమ్మా? మహోదయ చెప్పండి అనురాధ గారు. మహోదయ చెప్పండి. అద్వైతం చెప్తుంది. ఓకే ఓకే ఉమాదేవి గారు. ఇది కర్తరిలోకి మారినప్పుడు కంపల్సరీ మనం విధిలింగే చేయాలా, వేరే ఏం చేయకూడదా? లేదండి, విధిలింగే చేయాలి. ఆ తవ్యతకి అనియర్కి. అవునండి, తవ్యత్ అనియర్ అన్నది ఏదైతే వాటి అర్థం ఏదైతే ఉందో అది విధిలింగ అర్థాన్నే సూచిస్తుంది అనమాట. విధిలింగలో ఏవైతే అర్థాలు ఉంటాయో లకారానికి అదే అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి మనం కర్మణి నుంచి కర్తరిలోకి మార్చాలన్నప్పుడు ఈ తవ్యత్ అనియర్ ప్రత్యాంతాలు వాక్యాలు ఉంటాయి కనుక వాటిని విధిలింగ లకారంతో మనం మార్చాలి. ఓకేనా మేడం? వచన రూపాలు రాయినప్పుడు మనం రాయమని అడిగినప్పుడు యూజువల్ గా ఏకవచనం బహువచనం రాస్తే సరిపోతుందండి, ద్వితీయ వచనం కూడా రాయవలసి వస్తుందా? ఏంటండి?
అంటే క్రియాపదాలు కానీ ధాతు వర్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు తవ్యత్ కానీ అనియర్ కానీ ఇవి ఇచ్చినప్పుడు పుస్తకం పఠనీయం లేదా పఠితవ్యం అన్న పుస్తకలింగంలో ఉంది. అంటే ఏకవచనం తర్వాత బహువచనం ఇచ్చారు కదా. సో అందులో మనము ద్వివచనం రాయవలసిన అవసరం లేదా అండి? ఒకవేళ అడిగితే ఇక్కడ క్వశ్చన్ కూడా నెక్స్ట్ అభ్యాసంలో అడిగారు కదా, క్రియాపదాలకు తవ్య ప్రత్యయాంత రూపాలు రాయండి అని. ఇంకా నేను అభ్యాసం చూడలేదండి. అంటే జస్ట్ ఊరికే అడుగుతాను. అది వచ్చినప్పుడు మనం చూద్దాము. ఓకే, సరే, ఓకే. అది మనం ఎలాగో చేస్తాం కదా, అప్పుడు ప్రకారం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత చాటు శ్లోకం మనకు చెప్పండి. ఎగ్జామ్ గా లోట్లకరం రాయమంటే అట్లా రాయాలా, విధిలో రాయాలంటే ఇలా రాయాలా? ఏమండి, మనకు ఎగ్జామ్ లో లోట్లకరంలో రాయమంటే ఆ పద్ధతిగా రాయాలా, ఈ విధిలింగులు రాయాలంటే రాయాలా? అంతేనా? లోట్లకారం వేరండి. లోట్లకారం మనం కిందటి పాఠంలో నేర్చుకున్నాం. దానిలో లోట్లకారం అర్థం ఏంటంటే ఆజ్ఞ కానీ ప్రార్థన కానీ, గచ్చతు, ఆగచ్చతు, నయతు, పఠతు, ఇది నువ్వు చెయ్యి లేదా నువ్వు చెయ్యరా అని చెప్పడం, అట్లా అనమాట. అది విధిలింగలకారం అంటే ఏంటంటే ఇది నువ్వు చెయ్యాలి, లేకపోతే ఇది అయితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు. రెండిటికి అర్థంలో తేడా ఉంది. అది లోట్లకారము, ఆజ్ఞా ప్రార్థన అన్నది. ఇది విధిలింగలకారం. విధిలింగలకారం అంటే ఈ వర్షం రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే అతిథి మా ఇంటికి వస్తే రావచ్చు, లేకపోతే లేదు, లేకపోతే అతిథి తప్పకుండా వస్తాడు. ఈ 2 విధాలుగా కూడా చెప్పచ్చు విధిలింగలకారంలో. అర్థం వేరండి. అనుగారు మీ డౌట్ ఏంటో నాకు క్లియర్గా అర్థం కాలేదు. బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మీరు లోటుకి విధిలింగికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేదండి, అదే మాకు ఎగ్జామ్ లో కర్తరి నుండి లోట్లకారం రాయమని అంటారు కదా, అప్పుడు ఆ రూపంగానే రాయాలా, దీనికి ఈ రూపంగానే రాయాలా అని అడుగుతుంది. దాంట్లో మార్పు ఏం లేదు కదా. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఒకవేళ ఒక వాక్యం ఇచ్చి కర్మణిలో దాన్ని కర్తరిలోకి మార్చమంటే ఫస్ట్ మీరు అక్కడ ఉన్న క్రియాపదం ఏంటో చూస్తారు కదా. ఆ క్రియాపదం చూస్తే మీకు అది లోట్లకారమా విధిలింగలకారమా అని అర్థమవుతుంది కదా. అవును, అర్థమైన దాని ప్రకారమే మీరు వాక్యాన్ని కర్తరి నుంచి కర్మణికి మార్చిన, కర్మణి నుంచి కర్తరికి మార్చిన, ఎక్కడైనా సరే మరి క్రియాపదం చూస్తారు కదా. క్రియాపదం చూసి ఓకే, క్రియాపదం చూసి ఇది లోట్లకారము, కర్తరిలో వాక్యం ఇచ్చి లోట్లకారం ఇచ్చారనుకోండి, దాన్ని మార్చమంటే మీరు దాన్ని కర్మణిలో కూడా లోట్లోకే మార్చుకుంటారు, లోట్లోకి మార్చుకుంటారు. ఇప్పుడు విధిలింగలకారంలో కర్తరి వాక్యం ఇచ్చి దాన్ని కర్మణిలోకి మార్చమంటే మీరు ఇక్కడ విధిలింగలకారము కర్మణిలో లకారం నేర్చుకోలేదు కదా. కర్మణి వరకు దాని లకారం నేర్చుకోలేదు, విధిలింగలకారం లేదు కూడా పాఠాల్లో. అవి రూపాలైతే ఉంటాయి, మీరు గనక అష్టాధ్యాయుల్లో చూస్తే దాని రూపాలన్నీ ఉంటాయి. కానీ మనకి పుస్తకంలో ఇచ్చింది ఏంటంటే మనకి కర్మణిలో విధిలింగలకారానికి సమానంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది లకార రూపాలు కాకుండా ఈ కృదంత రూపాలు ఇచ్చారు, ఈ తవ్యత అనియర్ అనేటువంటివి ఇచ్చారు. కాబట్టి ఇవి రాయాలి మనకి. చెప్పండి. భవాన్ పఠతుకి భవాన్ పఠేత్ కి తేడా ఏమొస్తుందంటారు? భవాన్ అంటే ఒకటి విధిలింగ్. అదే భవాన్ పఠతు అంటే నువ్వు చదువు అని వస్తుంది. ఓకే, అండ్ భవాన్ పఠేత్ అంటే నువ్వు చదువుగాక. చదువు. ఇప్పుడు లోట్లకారులో కూడా గాక అని మాట్లాడతామా? గాక కాదు, నువ్వు దానంటే భవేత్ అంటే ఏంటంటే పఠేత్ అంటే ఏంటంటే నువ్వు చదవాలి అని చెప్పి. నువ్వు చదువు, నువ్వు చదవాలి, రెండు అంటే ఒకే మీనింగ్ లో వాడవచ్చు కొన్నిసార్లు. అలా ఒకే మీనింగ్ లో మాట్లాడరు, మీనింగ్ లో తేడా ఉందండి. ఇప్పుడు మీరు చెప్పండి అన్నాను అనుకోండి, మీరు చెప్పాలి అన్న దాంట్లో తేడా ఉందా? వదేత్, ఆ రెండింటికి తేడా ఉందా లేదా? ఇప్పుడు తెలుగులో ఏం చెప్తుందంటే మీకు క్లియర్ గా అర్థం కావడానికి. ఇప్పుడు మీరు చెప్పండి దయచేసి అన్నాను అనుకోండి, అది లోట్, ఆజ్ఞ కానీ ప్రార్థన. ఒకవేళ మీరు తప్పకుండా చెప్పాలి, ఇప్పుడు తప్పకుండా అనే వర్డ్ వాడటం లేదు నేను, కానీ మీరు చెప్పాలి అన్నాను అనుకోండి,
లేకపోతే మీరు చెప్తే చెప్పండి అన్నాను అనుకోండి, అది విధిలింగ లకారం. అంటే డిటర్మిండ్ ఎందులో ఉంది, ఎందులో ఎక్కువ ఉందంటారు? విధిలింగ లకారంలో డిటర్మినేషన్ ఉంది, కంపల్సరీగా చేయాలి అన్నది. దాంట్లో మళ్ళీ ఓకే. ఇది కూడా ఉంది, చేస్తే చేయండి లేకపోతే లేదన్నట్టుగా కూడా ఉంది. సో సో ఈ లకారానికి, విధిలింగ లకారానికి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయండి. మనకి ఓన్లీ ఓకే. 2 ఇచ్చారు. ఓకే. సో కాబట్టి ఈ ఓకే. డిస్టింక్షన్ లోట్ లకారం అంటే ఆజ్ఞ కానీ ప్రార్థన. మీరు దయచేసి చేయండి. లేకపోతే చిన్నపిల్లలు అనుకో, నువ్వు వెళ్ళు అని చెప్పామనుకోండి ఇక్కడి నుంచి, అదేంటి Hmm. కమాండే కదా. సో కమాండ్ అనేది కూడా Command. లోట్లోకి వస్తుంది అనమాట. విధిలింగ లకారంలో మీరు చెప్పండి, కంపల్సరీగా చెప్పాలి అన్నప్పుడు కంపల్షన్ వస్తుంది, విధిలింగ్లో కంపల్షన్ వస్తుంది, ఇందులో కమాండ్ వస్తుంది. కమాండ్ వస్తుంది. అంతే తేడా రెండింటికి. ఓకే. క్రియా రూపాల్లో తేడా ఉంది కదా అక్కడ. ఒక్క నిమిషం. క్షమిత. అర్థమైందండి మహోదయ? ఓకే మేడం. చాటు శ్లోక. సో చాటు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, డబ్బు సంపాదించడానికి సులభమైన అనేక మార్గాలు ఉన్నాయి. ఒక కవి యొక్క అభిప్రాయం ప్రకారం వాటిలో 4 ముఖ్యమైనవి. ప్రజలను మోసగించకుండా, ఎక్కువ కష్టం కాకుండా, ఏ ఒక్కరికి దాస్యము చేయకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఇవి. ఒక్కొక్కరిలో వీటిలోని ఒక్కొక్కటి ఉంటుంది. 2 లేక 3 కలిసి ఉండడం చాలా అరుదు. సో ఏంటేంటి ఆ 4 వృత్తులు అని చెప్పొచ్చు. సో ఏంటంటే దైవజ్ఞత్వం, మాంత్రికత్వం, భైషజ్యం, చాటు కౌశలం, ఏకైకమర్థ లాభాయ ద్విత్రయోగస్తు దుర్లభః. పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 172 అండి. ఓకే. సో ఇంకొకసారి దైవజ్ఞత్వం, మాంత్రికత్వం, భైషజ్యం, తర్వాత చాటు కౌశలం, ఏకైకమర్థలాభాయ ద్విత్రయోగస్తు దుర్లభః. సో పద విభాగం చూసి అప్పుడు మీనింగ్స్ చూద్దాం. దైవజ్ఞత్వం ఒక పదం, మాంత్రికత్వం, భైషజ్యం, ఆ తర్వాత చాటు కౌశలం. ఈ 4 వేరే వేరే పదాలు. సో తర్వాత ఏకైకం అర్థ లాభాయ. సో ఏకైకం అర్థలాభాయ దగ్గర జస్ట్ వర్ణమేళనం ఉంది, అక్కడ సంధి ఏమీ లేదు. ఆ తర్వాత ద్విత్రయోగ దగ్గర అక్కడ ఎక్కడైతే సకారం ఉందో అక్కడ విసర్గ ఉంది. సో కాబట్టి ద్విత్రయోగ తు దుర్లభః. సో పద విభాగం ఇంకొకసారి. దైవజ్ఞత్వం, మాంత్రికత్వం, భైషజ్యం, చాటు కౌశలం, ఏకైకం అర్థలాభాయ ద్విత్రయోగ తు దుర్లభః. సో ఏమంటున్నాడు, మొదటి 4 ఏంటంటే అవి ఏమేంటి, ఆ వృత్తులు, ఆ పనులు ఏమేంటి చేస్తే మనం ఎవరిని మోసగించకుండా, లేకపోతే ఏం చేయకుండా, అంటే ఎక్కువ కష్టపడకుండా, ఎవరికి దాస్యం చేయకుండా డబ్బు సంపాదించవచ్చు అన్నది చెప్తున్నాడు. సో దైవజ్ఞత్వం ఏంటంటే జ్యోతిష్యం చెప్పడాన్ని దైవజ్ఞత్వం అంటారు. మాంత్రికత్వం అంటే మాంత్రిక మంత్రవాదిత్వము, అంటే మంత్రాలు చెప్పేవాళ్ళు, పౌరహిత్యం, లేకపోతే అట్లాంటివి అని చెప్పుకోవచ్చు. తర్వాత భైషజ్యం అంటే ఏంటంటే మెడిసిన్కి సంబంధించింది, ఔషధానికి సంబంధించింది, కాబట్టి డాక్టర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత చాటు కౌశలం. చాటు కౌశలం అంటే ఇట్లా చమత్కారంగా మాటలు చెప్పడం కానీ, లేకపోతే పద్యాలు చెప్పడం కానీ, ఇట్లాంటి కౌశలం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే డబ్బు సంపాదించవచ్చు. తర్వాత ఏమంటున్నాడంటే ఏకైకం అర్థలాభాయ. అర్థ అంటే ఇక్కడ డబ్బు అని అర్థం అండి. సో అర్థలాభాయ అంటే డబ్బు సంపాదించే కోసము అని. సో ఏకైకం ఒక్కొక్కటి మనం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ద్విత్రయోగః. ద్విత్రయోగః అంటే 2 కానీ అందరిలో ఒక్కొక్కటే ఉంటుంది ఈ గుణం అని చెప్పడం. తర్వాత ద్విత్రయోగః అంటే
2 గాని 3 గాని తు ఉండడం దుర్లభము అంటే చాలా కష్టమైంది. ఒక మనిషిలోనే ఈ 2, 3 కౌశలాలు లేతే స్కిల్స్ ఉండడం అన్నది చాలా కష్టం అని చెప్తున్నాడు. అది దీని యొక్క అర్థం అండి. చాటు శ్లోకం. అవగతమ్మా? ఓకే. సమయం. అర్థమైంది. తర్వాత సమస్య. శతచంద్రం నభస్థలం. శతచంద్రం నభస్థలం అంటే అని ఒక సమస్య. సో దీని అర్థం ఏంటంటే ఆకాశమునందు ఆకాశము 100 చంద్రులతో నిండి ఉన్నది అని. సో శతచంద్రం అంటే 100 చంద్రులు, నభస్థలం అంటే ఆకాశంలో ఉన్నాయి అని. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటువంటి శ్లోకం రచించబడింది. సో మామూలుగా మనం కనుక ఆకాశంలో చూస్తే మనకి ఎంతమంది చంద్రులు కనిపిస్తారు? ఒక చంద్రుడే కనిపిస్తాడు కదా. సో అలాంటిది ఇక్కడ శతచంద్రం నభస్థలం అంటున్నాడు. అంటే ఆకాశంలో 100 చంద్రులు ఉన్నారు అని. సో దీన్ని ఎలా మనం ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఈ శ్లోకం ఏదైతే చెప్పబడిందో ఇక్కడ అది. సో ఏంటి ఆ శ్లోకము? దామోదర కరాఘాత విఫలీకృత చేతస దృష్టం చాణూర మల్లేన శతచంద్రం నభస్థలం. పునః ఏకవారం. దామోదర కరాఘాత విఫలీకృత చేతస దృష్టం చాణూర మల్లేన శతచంద్రం నభస్థలం. సో ఈ శ్లోకంలో మొదటి 2 పాదాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం ఒకటే పదం, సమస్త పదం మొత్తం. ఎలా అంటే దామోదర కరాఘాత విఫలీకృత చేతస అనేది మొత్తం అంతా ఒకటే పదం. తర్వాత దృష్టం చాణూర మల్లేన శతచంద్రం నభస్థలం. సో దీంట్లో పద విభాగం ఏం లేదు, అన్నీ కూడా వేరు వేరు పదాలే. మొదటి 2 పాదాలు మాత్రం ఒకటే పదం, ఒకటే ఇదన్నమాట వర్డ్. సో కాబట్టి ఏమంటున్నాడు? సో దామోదర కరాఘాత విఫలీకృత చేతస అంటే దామోదరుడు అంటే కృష్ణుడు. సో కృష్ణుడి చేత కరాఘాత ఆయన చేతితో కొట్టిన దెబ్బతోటి విఫలీకృత చేతస అంటే ఆయనకి ఎవరైతే ఆ దెబ్బ కొట్టాడో అతనికి ఏమైపోయింది? అతనికి దిమ్మ తిరిగినట్టు అయిపోయింది అనమాట. ఆ చేతస అంటే అది అట్లా మొత్తం అతనికి ఏమి కనిపించకుండా అయిపోయింది. అంటే కృష్ణుడు కొట్టిన దెబ్బతోటి అతని యొక్క మతి భ్రమించిందని ఒక విధంగా చెప్పుకోవచ్చు. సో అప్పుడు ఏమైంది? దృష్టం, అప్పుడు చూశాడు. ఎవరు? చాణూర మల్లేన. ఈ చాణూర మల్లహ అనేటటువంటి ఈ రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో అతని చేత చూడబడింది. యాక్చువల్గా ఇది కర్మణిలో ఉంది. చాణూర మల్లేన దృష్టం, అతని చేత చూడబడింది. ఏంటి? శతచంద్రం నభస్థలం. కాబట్టి ఆకాశంలో 100 చంద్రులు కనిపించారు. ఆ కృష్ణుడు కొట్టిన దెబ్బ ఎలాంటిదంటే ఆయనకి కళ్ళు బైర్లు కమ్మి ఆకాశంలో 100 చంద్రులు కనిపించారు. మామూలుగా మనం అయితే అంటాం కదా, దాని ఏమంటారు, అలాంటిది ఏదైనా జరిగినప్పుడు నక్షత్రాలు కనిపించాయి అంటాం కదా. సో అట్లాంటిదే ఇది అన్నమాట. సో కాబట్టి ఈ సమస్యకి పూర్ణము ఈ శ్లోకం ద్వారా ఇలా చేయబడింది. తర్వాత చాణూర మల్లేన ఇద్దరు కదండి? ఏమండి? చాణూర మల్లేన ఇద్దరు కదా? చాణూరుడు ఓకే. చాణూరుడు అనే రాక్షసుడు, మల్లుడు అనేటట్టు 2 రాక్షసుడు. సో 2 కలిపి చెప్పారండి యాక్చువల్గా. చాణూర మల్లేన అని. ఓకే. మల్లుడు మల్లుడు అంటే మల్లయుద్ధం చేస్తాడు మల్లుడు అన్నమాట. చాణూరుడను మల్ల యుద్ధం చేసి ఒకటేనండి. మల్లయుద్ధం చేసే చాణూరుడు అక్కడ ఒకడే అండి. ఇక్కడ తెలుగు చాణూరుడనే మల్లుడు. అవును, ఇక్కడ చాణూరుడను మల్లుడు మల్ల యుద్ధం చేసేవాడు అనమాట. చేసేవాడు. అందుకనే ఏకవచనంలో ఇచ్చారు చాణూర మల్లేన అని. సో కాబట్టి అదే చూస్తున్నాను. చాణూర మల్లైన ఒకటే. చాణూర ముష్టికుడని అతని బలరాముడు ఓడిస్తాడు, ఇతన్ని కృష్ణుడు ఓడిస్తాడు మేడం. కాబట్టి ఒకటే అండి అది పదము. సో చాణూర మల్లేన అన్నది కూడా తృతీయ ఏకవచనంలో ఉన్నది. ఓకే. తర్వాత సుభాషితము. సుభాషితం వచ్చేసి
త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్య త్యాగో విడంబన. సో మళ్ళీ ఇంకొకసారి, త్యాగో గుణో విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తో తు విత్త త్యాగో విడంబన. సో పద విభాగం చూస్తే త్యాగో అన్న దగ్గర విసర్గ యొక్క ఉకారము గుణ ఉంది. అలాగే గుణో దగ్గర కూడా విసర్గ యొక్క ఉకారము గుణ. తర్వాత విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః. ఆ తర్వాత పరస్పర వియుక్తౌ అన్నది ఒకటే పదం తు. ఆ తర్వాత విత్త త్యాగో అన్నది ఒకటే పదం విడంబన. సో పద విభాగం ఇంకొకసారి, త్యాగః గుణః, తర్వాత విత్తవతాం విత్తం త్యాగవతాం గుణః పరస్పర వియుక్తౌ తు విత్త త్యాగౌ విడంబన. సో ఏమంటున్నాడు అంటే ఇక్కడ, సో దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక్కొక్క పాదం మొదటి 2 పాదాలు విడివిడిగా తీసుకుని అర్థం చేసుకుంటే, త్యాగః గుణః క్షమతాం విత్తవతాం గుణః త్యాగః. అన్వయం అలా తీసుకోవాలి. విత్తవతాం గుణః త్యాగః. విత్తవతాం అంటే డబ్బులున్నవాడు అని అర్థం. సో ఇది షష్ఠి దానికి. సో కాబట్టి విత్తవతాం అంటే డబ్బులున్న వాళ్ళ యొక్క గుణం ఏంటి అంటే త్యాగః. సో డబ్బులంటే త్యాగం చేయడం అన్నదే ఒక గుణం అన్నమాట. అలాగే విత్తం త్యాగవతాం గుణః అంటే త్యాగవతాం గుణః విత్తం. సో కాబట్టి త్యాగవతాం అన్నది కూడా ఇక్కడ షష్ఠి బహువచనం. సో త్యాగం చేసేటటువంటి వాళ్ళ గుణం ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం. విత్తం అంటే డబ్బు అని అర్థం. డబ్బు ఉండడం అన్నది ఒక గుణము అని అర్థం. ఆ తర్వాత పరస్పర వియుక్తౌ తు. సో కాబట్టి ఏమంటున్నాడంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళ దగ్గర త్యాగం చేసే గుణం ఉండకపోవచ్చు. అలాగే ఎవరి దగ్గర అయితే త్యాగం చేసే గుణం ఉంటుందో వారి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు అని చెప్పి విత్య త్యాగం, ఈ రెండిటి యొక్క విత్తము అంటే డబ్బులు ఉండడము, అలాగే దాన్ని త్యాగం చేయడం అనేటటువంటి ఈ 2 ఏదైతే ఉందో దాని యొక్క విడంబన అంటే ఒక కాంట్రడిక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే 2 పరస్పరమైన విరుద్ధమైనటువంటి, డబ్బులుంటే త్యాగం చేసే గుణం ఉండకపోవచ్చు, అలాగే త్యాగం చేసే గుణం ఉంటే డబ్బులు ఉండకపోవచ్చు అన్నది ఏదైతే ఒక పరస్పరం విరుద్ధమైనవి ఉన్నాయో అది విడంబన అన్నమాట. అది ఒక చిత్రం, ఆశ్చర్యము లేకపోతే అట్లా కాంట్రడిక్టరీగా ఉన్నటువంటివి అని చెప్పడం అన్నమాట. సో అన్వయార్థం చూస్తే త్యాగః అంటే త్యాగము చెయ్యాలనే బుద్ధి, విత్తవతాం ధనవంతులకు గుణము అంటే అలంకారము లేకపోతే వారి యొక్క గుణము, విత్తం డబ్బు, త్యాగవతాం త్యాగము చేయాలనే కోరిక కలవారికి గుణము అలంకారం. అయితే పరస్పర వియుక్తం ఒకదానితో ఒకటి కలవక విత్త త్యాగవుతూ ధనము మరియు త్యాగము అను 2 వెక్కిరింత మాత్రమే. అంటే ఇందాక చెప్పినట్టు ఇది ఉంటే అది లేకపోవడం, అది ఉంటే ఇది లేకపోవడం అన్నది ఈ ప్రపంచంలో అట్లా జరుగుతూ ఉంటుంది అని చెప్పడం. తర్వాత 2వ సుభాషితము, ధనవంతులైన మనుష్యులకు. మేడం చెప్పండి. విత్తవతాం అన్నది ఏమి విభక్తి మేడం? షష్ఠి బహువచనం అండి. విత్తవతాం. ఆ తర్వాత సుభాషితము, న స సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా నాతే ఏ న వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తద్ యచ్చలానాను వృద్ధిం. ఓకే, ఇంకొకసారి, నా సా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా నాతే ఏ న వదంతి ధర్మం ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం సత్యం న తద్యచ్చలనాను విద్ధం. ఓకే, సో చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కసారి పద విభాగం చూసి అప్పుడు అర్థం చూద్దాం. న సా సభ యత్ర నా సంతి వృద్ధాః.
ఓకే, ఇదన్నీ వేరు వేరు వర్డ్స్. ఆ తర్వాత వృద్ధాహ అన్న దగ్గర విసర్గ లోపం జరిగింది. సో వృద్ధాహ న తే ఏ న వదంతి ధర్మం. ఆ తర్వాత ధర్మో న దగ్గర ధర్మః న విసర్గ యొక్క ఉకారము, ఆ తర్వాత గుణసంధి. వై యత్ర చ నాస్తి సత్యం. ఆ తర్వాత సత్యం న, ఆ తర్వాత ఈ లాస్ట్ లో ఉన్న పదంలో తత్ యత్, తద్ యత్, తత్ యత్ అన్నది అక్కడ జష్ట సంధి జరిగింది కాబట్టి తద్యత్ అయింది. సో తద్యత్ తర్వాత యత్ తర్వాత మళ్ళీ యత్కిను చలనాను విద్యం దగ్గర ఇంకొక సంధి జరిగింది కాబట్టి ఇది తద్యచ్చలనాను విద్యం అని ఒక వర్డ్ అయింది అది. సో కాబట్టి ఇది చలనాను విద్యం అని వర్డ్ అన్నమాట. సో ఏంటి మీనింగ్, ఒక్కొక్క లైన్ తీసుకుని మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో మొదటి వాక్యం తీసుకుంటే నా సా సభ యత్ర న సంతి వృద్ధాః. సో దీని అన్వయం మనం చేసుకుంటే యత్ర వృద్ధాః న సంతి సా నా సభ. సో ఇంకొకసారి యత్ర వృద్ధాః న సంతి సా నా సభ. సో ఏ సభలో అయితే వృద్ధులు ఉండరో అది సభ కాదు అని చెప్తున్నాడు మొదటి వాక్యంలో. రెండో వాక్యంలో వృద్ధాః నాతే ఏన వదంతి ధర్మం. సో ఏ వృద్ధాః ధర్మం న వదంతి తేన వృద్ధాః. సో ఇంకొకసారి ఏ ధర్మం న వదంతి తే న వృద్ధాః. సో ముందర అన్వయం చెప్పి అప్పుడు మీనింగ్ లోకి వెళ్దాం. తర్వాత ధర్మో న వై యత్ర చ నాస్తి సత్యం. సో యత్ర సత్యం నాస్తి తత్ర నాస్తి ధర్మః. ఎత్ర సత్యం నాస్తి తత్ర, యాక్చువల్గా తత్ర అన్నది మనం అధ్యాయం చేసుకోవచ్చు. ఎత్ర ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ వర్డ్స్ లో ఒక్కొక్కసారి శ్లోకంలో లేకపోతే మన అన్వయంలో అది రాసుకోవచ్చు. ఎత్ర సత్యం నాస్తి తత్ర ధర్మః నాస్తి. ఆ తర్వాత క్షమితం, ఎత్ర ధర్మః న ఎత్ర సత్యం నాస్తి తత్ర ధర్మః నాస్తి. ఆ తర్వాత సత్యం న తత్ యత్ చలనాను విద్యం. సో ఇది ఈ సేమ్ ఇలాగా తీసుకోవచ్చు. సత్యం ఏదైతే సత్యం కాదో, లేకపోతే ఆ సత్యం కనుక ఒకవేళ చలనాను విద్యం అంటే కపటంతో కూడుకుని ఉన్నదో, ఒకవేళ మనం నిజం చెప్తున్నాము కానీ ఆ నిజం అన్నది నిజంగా నిజం కాదు, దానిలో ఏదో ఒక కపటం ఉంటే కనుక అది నిజమైన నిజము కాదు అని చెప్తున్నారు. సో కాబట్టి మొదటి లైన్ తీసుకుంటే సో ఎత్ర వృద్ధాః న సంతి సా న సభ అంటే ఎక్కడైతే వృద్ధులు ఉండరో అది సభ కాదు అని అర్థం. అలాగే ఏ ధర్మం న వదంతి తేన వృద్ధాః. సో ఎక్కడ ఆ సభలో వృద్ధులు ఉన్నా సరే వారు గనుక ఒకవేళ ధర్మం మాట్లాడకపోతే కనుక అప్పుడు వారు వృద్ధుల కింద లెక్కలోకి రారు అని అర్థం. అలాగే ధర్మో నా, సో ఎత్ర నాస్తి సత్యం సా ధర్మః నాస్తి. సో ఆ ధర్మం చెప్పిన దాంట్లో కనుక నిజం లేకపోతే అది ధర్మము కాదు అని. అలాగే లాస్ట్ లైన్ లో కూడా మనం చూసాం, ఆ చెప్పినటువంటి ధర్మంలో సత్యం ఉంటే, ఆ సత్యం ఒకవేళ కనుక లేకపోతే ఆ చెప్పినటువంటి ధర్మంలోనూ సత్యంలోనూ కనుక ఒకవేళ ఏదైనా కపటం ఉండుంటే కనుక ఒకసారి మనం ఇంగ్లీష్లో వైట్ లైస్ అని అంటాము, అది కనిపించడానికి మనకి చాలా ధర్మబద్ధంగా అనిపిస్తుంది, నిజంగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నిజంగా నిజము కాదు. అలాంటి కపటం ఏదైనా ఉంటే కనుక అప్పుడు అది సత్యము కాదు. ఆ సత్యంలో కపటం ఉంటే సత్యం కాదు. ఓకే, అన్వయార్థము ఎత్ర ఎక్కడైతే వృద్ధాః పెద్దలు నా సంతి ఉండరో సా సభ నా అది సభ కాదు. ఏ ఎవరైతే ధర్మమును న వదంతి బోధించరో తే వారు వృద్ధులు కారు. అలాగే ఎత్ర చ ఎక్కడైతే సత్యం నాస్తి సత్యము ఉండదో అది ధర్మము కానే కాదు. అలాగే యత్ ఏదైతే చలనాను విద్యం మోసంతో కూడుకుని ఉంటుందో తత్ ఆ ధర్మమైనటువంటి వాక్యం కానీ వర్డ్ కానీ ఏదైనా అది సత్యము కాదు. కాబట్టి
పెద్దలు లేని సభ సభయే కాదు, ధర్మమును చెప్పని వారు పెద్దలే కారు, సత్యముతో కూడుకుని ఉండకపోతే అది ధర్మమే కాదు, మోసంతో కూడి ఉంటే అది సత్యమే కాదు. సో కాబట్టి సుభాషితకారుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, సత్యంలో కపటం ఉండకూడదు, ఆ సత్యం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఆ ధర్మబద్ధంగా ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది పెద్దలు అనిపించుకునేవారు ఎప్పుడూ అనాలి. అలాగే అలా ధర్మబద్ధమైన సత్యాన్ని చెప్పేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు సభలో ఉండాలి. అలాంటి వారు గనక సభలో లేకపోతే అది ఏది సభ కానే కాదు అని చెప్తాను. అవగతమ్మా? మహోదయే ఆ. ఇక్కడ వై అంటే ఏంటి మహోదయ? వై వై అంటే వై ధర్మ. ఓకే. చూసానండి. వై అంటే ఏంటంటే ఒక్కొక్కసారి అది లైన్ ఫిల్లర్ అని కూడా వాడతారు. అంటే ఆ పాదాన్ని పూర్తి చేయడానికి వాడతారు. వై అంటే స్ట్రెస్ చేస్తున్నట్టు అని కూడా చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ ఎత్ర సత్యం నాస్తి తత్ర నా ధర్మః. లేతే కాబట్టి వై అంటే ఏంటంటే ఎక్కడైతే దాంట్లో సత్యం లేదో, ఆ లేదో మీద స్ట్రెస్ చేయడానికి వై అని కూడా వాడొచ్చు. సో దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు మనము వా అంటాము. వా అలానేనా? వేరు. వా వేరండి. వా వేరు. వా వేరు. వా అంటే అది ప్రశ్నార్థకం. ప్రశ్న అంటారు. కార్యం కరోతి వా, కరోతి. లేతే దాని అంటారు సంస్కృతం వా, తెలుగు భాషాం వా, ఇదా అదా అని చెప్పినప్పుడు, లేకపోతే ఒక ప్రశ్నార్థకంగా వాడినప్పుడు వా వాడతాం. అది వేరు. ఈ వై అన్నది వేరండి. ఓకే. తూ హీ చ వై అనే వాటిని ఇలాగ పదపూర్ణానికి వాడతారు అని ఇంకో పూర్వం వచ్చిందండి. అవునండి. అని తూ అంటే ఒకసారి ఏంటంటే పదపూర్ణానికి వాడినా సరే అక్కడ దానికి చాలా మీనింగ్స్ ఉండొచ్చు అనమాట. అంటే తూ అంటే బట్ అని, అంటే కారణం అని, ఒక పరంతు అని. లేదు అంటే తూ అంటే ఏంటంటే అది అయినా కూడా ఇది అని చెప్పడానికి. సో తూ అన్నది అక్కడ సందర్భాన్ని బట్టి దాని మీనింగ్ తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మాత్రం నాకు తెలిసి ఇది పదపూర్ణానికి అని మాత్రమే తీసుకోవచ్చండి, పాదం పూర్తి చేయడానికి. తర్వాత అన్వయక్రమ. ఓకే. సో కిందటి శ్లోకంలో మనం ఏం చూసాం? అన్వయ క్రమంలో కిందటి పాఠం చూసాం చూడగా. సో కిందటి పాఠంలో మనం ఏం చూసామంటే భరతుడు రాముడి కోసమని ఆయన్ని తిరిగి తీసుకురావడం కోసమని వనానికి వెళ్తాడు. అయితే అక్కడ రాముడు తనకి రాజ్యం ఇష్టం లేదని చెప్పి ఆయన యొక్క పాదుకలు ఏవైతే ఉన్నాయో వాటిని తన యొక్క ప్రతినిధిగా భరతుడికి ఇస్తాడు. ఇచ్చి భరతుడిని తిరిగి వెళ్ళిపోమని చెప్పి చెప్తాడు. తర్వాత వచ్చే శ్లోకము స కామాన్ అనవాప్యైవ రామపాదావు స్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయ. సో పునః ఏకవారం. స కామాన్ క్షమ్యతాం స కామం అనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయ. సో ఇక్కడ సహని. సో కామం అనవాప్య, ఈ రెండో పదంలో కామం అనవాప్య. సో కామం అనవాప్య దగ్గర ఇక్కడ అదేంటి వర్ణమేళనం మాత్రమే జరిగింది, ఇక్కడ ఏమీ సంధి లేదు. అలాగే అనవాప్య
ఏవ దగ్గర ఇక్కడ వృద్ధి సంధి జరిగింది, అందుకనే ఐ వచ్చింది. కామం అనవాప్యైవ అని ఒక పదంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానిలో కామం అనవాప్య ఏవ. రామపాదావు ఉపస్పృశన్ దగ్గర రామపాదౌ ఉపస్పృశన్. సో ఇక్కడ ఎక్కడైతే వు ఉందో, వాకి ఉకారం ఉందో అక్కడ సంధి జరిగింది. ఏ సంధి ఇది? యాంతావంత దేశ సంధి. సమ్యక్, ఉత్తమం. కాబట్టి వకారము కనిపిస్తోంది. సో ఇక్కడ రామపాదౌ ఉపస్పృశన్. సో ఔ ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఆదేశం వచ్చింది? ఆవ ఆదేశం వచ్చింది. సో కాబట్టి ఉప స్పృశన్ అయింది. ఆ తర్వాత నందిగ్రామే కరోద్ రాజ్యం దగ్గర నందిగ్రామే అకరోత్. సో ఇక్కడ నందిగ్రామే తర్వాత అకరోత్ మధ్యలోను పూర్వరూప సంధి వచ్చింది, అవగ్రహ చిహ్నం ఉంది కాబట్టి. సో అకరోత్ రాజ్యం దగ్గర అకరోత్ రాజ్యం. సో ఇక్కడ తకారము దకారంగా మారుతుంది జష్ట సంధితోటి. కాబట్టి అకరోత్ రాజ్యం. ఆ తర్వాత రామాగమన కాంక్షయ. ఇదంతా కూడా ఒకటే పదం. ఓకే, రామాగమన కాంక్షయ. సో ఏమంటున్నాడు అన్వయం ఎలా అంటే, సో సహ కామం అనవాప్య అంటే, కామం అంటే ఇక్కడ ఇచ్ఛ, కోరిక అని. సో ఇక్కడ సహ అంటే ఎవరు? ఈ శ్లోకంలో సహ అంటే ఎవరు? భరతుడు. సో కామం అనవాప్య అంటే తనకున్నటువంటి, తను ఏ కోరికతోటి వనంలోకి వెళ్ళాడు, రాముణ్ణి తిరిగి తీసుకొద్దామని చెప్పి ఆ కోరిక ప్రాప్తించకపోవడం అనవాప్య అని. అవాప్య యాక్చువల్గా ఇది. సో అనవాప్య అంటే సిద్ధించకపోవడము అని అర్థం. సో తన యొక్క ఆ కోరిక ఎప్పుడైతే సిద్ధించలేదో అప్పుడు రామపాదౌ ఉపస్పృశన్ అంటే రాముడి యొక్క పాదాలు. సో 2 పాదాలు ఉంటాయి కాబట్టి రామపాదౌ ఉపస్పృశన్ అంటే ఆయన కాళ్ళకి దండం పెట్టి రామాగమన కాంక్షయ, రామ ఆగమన కాంక్షయ అంటే రాముడి యొక్క తిరిగి రావడం. ఆగమనం అంటే తిరిగి రావడం. రాముడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అనేటటువంటి కాంక్షతోటి, కాంక్షయ అంటే తృతీయ విభక్తి, రాముడు ఎప్పటికైనా వస్తాడనే కాంక్షతోటి నందిగ్రామంలో రాజ్యం అకరోత్ ఆయన యొక్క పాదుకులను పెట్టుకుని రాజ్యం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి అన్వయం సహ కామం అనవాప్య ఏవ రామపాదో స్పృశన్ రామాగమన కాంక్షయ నందిగ్రామే రాజ్యం అకరోత్ అని దాని అర్థము. సో మనం తాత్పర్యం రాస్తే ఒకటి సంస్కృతంలో అది ఇలా రాసుకోవచ్చు. రామస్య పునరాగమనం ఆకాంక్ష భరతః వనం గతవాన్ పరంతు తస్య ఇచ్ఛా న సంపూర్ణ. అతని యొక్క ఇచ్ఛ పూర్ణం అవ్వలేదు. అతః స రామస్య పాదుకౌ ప్రాప్య భ్రాతుః పాదస్పర్శం కృత్వా నందిగ్రామే రామస్య నిరీక్షణం కుర్వన్ రాజ్యం అకరోత్. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా అండి? క్లియర్? లేదండి, క్లియర్. సమ్యక్, ఉత్తమం. తర్వాత శ్లోకము గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. సో మళ్ళీ గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. సో ఇక్కడ పదవిభాగం గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో దగ్గర విసర్గ యొక్క ఉకారము మళ్ళీ గుణసంధి అయింది కాబట్టి ఇది సత్యసంధః జితేంద్రియః. రామస్తు దగ్గర రామః తు విసర్గ యొక్క సకారము. ఆ తర్వాత పునరాలక్ష్య దగ్గర పునః ఆలక్ష్య. ఇక్కడ పునః యాక్చువల్గా పునః అనేది పునర్ అన్నమాట అది. సో పునర్ ఆలక్ష్య. తర్వాత ఇంకో సూత్రంతో
ఆ రేఫ అన్నది విసర్గ అవుతుంది. కాబట్టి యాక్చువల్గా మనం విడదీసినప్పుడు పునః ఆలక్ష్య అని చెప్పుకుంటాం. ఆ తర్వాత నాగరస్య జనస్య చ, ఆ తర్వాత తత్ర ఆగమనం ఏకాగ్రో దగ్గర తత్ర ఆగమనం దగ్గర తత్ర ఆగమనం ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. ఆ తర్వాత ఏకాగ్రో దండకాన్ దగ్గర ఏకాగ్రహ దండకాన్ ప్రవివేశ. సో ఇప్పుడు ముందర మనం పదాలు చూద్దాం, తర్వాత దాని ఫస్ట్ ఇప్పుడు అర్థం చూసి దాని అన్వయం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గతే తు భరతే లేకపోతే భరతే గతే అన్నది ఏదైతే ఉందో అది మనం కిందటి కొన్ని శ్లోకాల్లో చెప్పుకున్నాము. గతే రామే అది సప్తమి ప్రయోగం అనమాట. అంటే ఎప్పుడైతే భరతుడు వెళ్ళిపోయాడో, సో భరతుడిని వెళ్ళిపోయామని చెప్పాడు కదా తన పాదుకలు ఇచ్చి, సో అతను వెళ్ళిపోయిన తర్వాత అని అర్థం. యదా భరత గతవాన్ అని అర్థం అనమాట దానికి. సో భరతే గతే. శ్రీమాన్, శ్రీమాన్ అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి ఆయన. అంటే ఇక్కడ యాక్చువల్గా రాముడు అని చెప్పడము శ్రీమాన్ అంటే. నార్మల్గా శ్రీమాన్ అంటే విష్ణుమూర్తికి కూడా మనం వాడచ్చు. సో శ్రీమాన్ సత్యసంధ, సత్యసంధ అంటే సత్యవ్రతుడు అని అర్థం. జితేంద్రియ అంటే ఎవరైతే తన యొక్క ఇంద్రియాల్ని జయించాడో అతను జితేంద్రియ. రామ తు పునః ఆలక్ష్య, ఆలక్ష్య అంటే ఊహించి లేకపోతే అనుమానంతో అని కూడా రెండు అర్థాలు వస్తాయి. సో పునః ఆలక్ష్య అంటే మళ్ళీ వస్తారేమో వారు అని చెప్పి అని అర్థం అనమాట. కాబట్టి మళ్ళీ వస్తారేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఆశంక కూడా అవ్వచ్చు ఇక్కడ. కాబట్టి మళ్ళీ వస్తారని. నాగరస్య జనస్య, నాగరస్య జనస్య అంటే అయోధ్యలో ఉన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారు. సో జనస్యకి నాగరస్య అనేది విశేషణం. సో జనస్య అంటే ఆ జనుల యొక్క, అయోధ్య జనుల యొక్క పునరాగమనం ఆలక్ష్య అని అర్థం. వాళ్ళు తిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తారేమో అని చెప్పి అని అర్థం అనమాట. ఆ తర్వాత తత్ర ఆగమనం అంటే అక్కడికి తత్ర అక్కడికి రావడం అనేటటువంటిది. ఏకాగ్రహ, ఏకాగ్రహ అంటే ఇది రాముడికి విశేషణం. సో ఏకాగ్ర చిత్తుడు అంటే దాని ఏమంటారు, మనసు ఒకే దాని మీద లగ్నం చేయగలిగేటటువంటి గుణం ఉన్నటువంటి అతను అని అర్థం. సో ఏకాగ్రహ దండకాన్ అంటే దండకారణ్యాన్ని ప్రవేశించాడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో రామ అన్నది విశేషమైతే దానికి సత్యసంధ, జితేంద్రియ, అలాగే ఏకాగ్రహ అన్నవి విశేషణాలు. కాబట్టి అది మనం రాముడితో పాటు తీసుకుంటాం. సో ముందర మాత్రం సత్సప్తమిలో ఏదైతే మనకి ప్రయోగం ఉన్నదో, అలాగే శ్రీమాన్ కూడా. సో ఎలాగైతే ఏదైతే సత్సప్తమిలో ప్రయోగం ఉందో అది ముందర మనం తీసుకుంటాం. సో భరతే గతే, భరతుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? శ్రీమాన్ సత్యసంధ జితేంద్రియ ఏకాగ్రహ రామ. సో రామకి ఇవన్నీ విశేషణాలు కాబట్టి దాని ముందర రావాలి. నాగరస్య జనస్య చ తత్ర పునః ఆగమనం ఆలక్ష్య. సో అయోధ్య నగరం యొక్క జనులు మళ్ళీ వారి యొక్క ఆగమనం మళ్ళీ జరుగుతుందేమో, వాళ్ళు వస్తారేమో మళ్ళీ తిరిగి తన్ని మళ్ళీ బతిమాలడానికి అని చెప్పి ఆలక్ష్య అని చెప్పి అనుకుని దండకాన్ ప్రవివేశ, అతను తన భార్య తర్వాత లక్ష్మణుడితో కూడి దండకారణ్యాన్ని ప్రవేశించాడు అని. తర్వాత తాత్పర్యం, భరతస్య గమనానంతరం సత్యశీలః జితేంద్రియః రామః అయోధ్యావాసినః పునః చిత్రకూటం ప్రత్యాగచ్చేయుః ఇతి ఆశంక్య సీతా లక్ష్మణాభ్యాం సహ దండకారణ్యం ప్రవిష్టవాన్. అంటే భరతుడి గమనానంతరం సత్యశీలుడు జితేంద్రుడు అయినటువంటి రాముడు అయోధ్యావాసులు మళ్ళీ తిరిగి చిత్రకూటం వస్తారేమో అని చెప్పి ప్రత్యాగచ్చేయు. ఇదే లింగము, ఏ లకారము? విధిలింగం బహువచనం అండి. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ వస్తారేమో, ఇందాక మనం అనుకున్నాం కదా అర్థం ఏంటన్నట్టుగా. సో వస్తారేమో
ఇక్కడ తప్పకుండా వస్తారు అని కాదు, వస్తారేమో. సో కాబట్టి 2 అర్థాల్లో కూడా మనం విధిలింగ లకారాన్ని తీసుకోవచ్చు. వస్తారేమో లేకపోతే తప్పకుండా వస్తారు అన్న అర్థాల్లో కూడా తీసుకోవచ్చు. సో అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ఏం మీనింగ్ అనేది మనం నిర్ధారించుకోవాలి. ఇక్కడ వస్తారేమో అని ఇది ఆశంక్య. ఆ ఆశంకతోటి సీతా లక్ష్మణాభ్యాం, సీతా లక్ష్మణులు ఇద్దరితో కలిసి దండకారణ్యాన్ని ప్రవేశించాడు రాముడు. అవగతం వా? స్వాగతం మహోదయ. సమ్యక్ ఉత్తమ. స్వాగతం. సమ్యక్. సో తాత్పర్యం చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఐ థింక్ తెలుగులోనే ఉంది కాబట్టి మీరు చదువుకోవచ్చు అది. ఓకే. ఆ తర్వాత అనువాద పద్ధతి పేజ్ నెంబర్ 179 అండి. సో అనువాద పద్ధతిలో ఇప్పుడు మనం ఏదైతే తవ్య తనియర్ అని చదివామో వాటిల్ని కర్తరిలో వాడకూడదు అని చెప్పి ఇచ్చారు. సో కాబట్టి నేను గ్రంథమును చదవాలి అన్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం విధిలింగ లకారం వాడాలి తప్ప అదేమంటారు తవ్య తనియర్ ప్రత్యంతాలు వాడకూడదు. సో అహం గ్రంథం పఠనీయం అని అనకూడదు. మయా గ్రంథ పఠనీయ అని ఒకవేళ కర్మణిలో చెప్తే అలా చెప్పాలి, కానీ కర్తరిలో చెప్తే మాత్రం విధిలింగ లకారం చెప్పాలి. అప్పుడు అహం గ్రంథం పఠేం అని చెప్పాలి అప్పుడు. ఓకే, పఠేయం. ఓకే. సో అలాగే అతడు గ్రామానికి వెళ్ళాలి, సహ గ్రామం గంతవ్యం అని చెప్పకూడదు ఇక్కడ. సో ఇక్కడ విధిలింగ లకారం చెప్పాలి, లేకపోతే తేన గ్రామ గంతవ్య అని చెప్పాలి. మనమంతా శ్రద్ధ చూపించాలి, వయం సర్వే శ్రద్ధాం దర్శనీయం, ఇలా కర్తరిలో వాడకూడదు. అలాగే బాలక ఫలం కాదనీయం ఇలా కూడా వాడకూడదు. అన్ని చోట్ల కూడా కర్తరిలో అయితే విధిలింగ లకారము, కర్మణిలో అయితే ఈ తవ్య తనియర్లు వాళ్ళు. త్వం దోషం న కరణీయం, ఇది కూడా తప్పు. ఇది దోషం చేయకూడదు అన్న దాంట్లోనే వాక్యంలోనే దోషం ఉంది కాబట్టి త్వయా దోష న కరణీయ అని చెప్పి చెప్పాలి. త్వం అన్నది తృతీయలో రావాలి, త్వయా దోషం అన్నది ద్వితీయలో ఉంది, దోష అని రావాలి, న కరణీయ దోష న కరణీయ అని రావాలి. ఓకే. సో అదే ఇచ్చారని అనువాద పద్ధతిలో, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆ తర్వాత సంధిలో ఇక్కడ మనకి అన్ని సంధులు కలిపి ఇచ్చారు ఈ అభ్యాసంలో. సో ఒక్కసారి మనం ఆ సంధి ఉన్నటువంటి అన్ని కూడా ఆ స్లైడ్ ఒకసారి చూపిస్తాను, ఒకసారి సంధులన్నీ కూడా మనం చూద్దాం. ఓకే. సో దానికి ముందర ఒక చిన్న మీకు క్లూ లేదా హింట్ అని చెప్పచ్చు. సో అది ఎట్లా అంటే మీరు సంధులు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది చూస్తే కనుక చెప్తాను, ఒక్కసారి చూడండి. అందరికీ వైట్ బోర్డ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం మొదటి నుంచి తీసుకుంటే సవర్ణ దీర్ఘ సంధి దగ్గర నుంచి తీసుకుంటే దయచేసి ఎవరు కూడా ఏం రాయకండి స్క్రీన్ మీద. ఓకే. సో పూర్వపదము, ఆ తర్వాత ఉత్తర పదం. ఓకే, ఈ రెండే కదా మనకు ముఖ్యమైనవి. సో మనము ఒక్కొక్క దాని యొక్క నియమాలు ఏంటి. సో సవర్ణ దీర్ఘ సంధి తీసుకుంటే కనుక సవర్ణ దీర్ఘ సంధిలో మనకి పూర్వపదంలో అకారము లేకపోతే ఆకారము, ఓకే, అలాగే ఉత్తర పదంలో కూడా సమానంగానే వస్తుంది. ఆ వస్తే కనుక వస్తుంది.
ఆ తర్వాత మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధిలోన ఈ ఈ ఎవరు కూడా దయచేసి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. మీరు మీ కంప్యూటర్ మీద కానీ దేని మీద ఏం కదలించకండి, లేకపోతే స్క్రీన్ మీద వస్తుంది. ఈ అని వచ్చి ఉత్తర పదంలో కూడా ఈ అనే వస్తుంది. ఓకే, అప్పుడు ఆ రెండింటి స్థానంలో దీర్ఘ ఇకారం వస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా సవర్ణ దీర్ఘ సంధి రెండిటి పూర్వపరయోహో, పూర్వపదం యొక్క చివరక్షరము ఉత్తర పదం యొక్క చివరక్షరము రెండిటి స్థానంలో ఇవి వస్తాయి. అలాగే మూడోది వచ్చి ఊ వస్తే ఉత్తర పదంలో కూడా ఊ గనక వస్తే ఆ రెండింటి స్థానంలో దీర్ఘ ఉకారం వస్తుంది. అలాగే రు వస్తే కనుక దీర్ఘ రికారం వస్తుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, తర్వాత రెండోది వచ్చేసి గుణసంధి నేర్చుకున్నాం. సో గుణసంధిలో మనకి పూర్వపదంలో మాత్రము ఏమొస్తాయి, ఆ మాత్రమే వస్తాయి. ఉత్తర పదంలో ఏమేమి వస్తాయి, ఈ గాని ఊ గాని లేకపోతే రు. సో ఇది వచ్చినప్పుడు రెండింటి స్థానంలో ఏమొస్తుంది, ఆ ఈ స్థానంలో కానీ లేకపోతే ఆ ఊ స్థానంలో కానీ ఆ రు స్థానంలో కానీ ఏమొస్తాయి, ఇకార ఏ ఓ ఆర్. ఓకే, ఇది గుణసంధి. సో పూర్వపదంలో అకారము, మళ్ళీ గుణసంధిలో కూడా అకారము, ఆ తర్వాత ఓకే ఓకే యాక్చువల్లీ కింద నుంచి తీసుకో. ఓకే, తర్వాత మూడోది మనకి వృద్ధి సంధి. వృద్ధి సంధిలో మనకి పూర్వపదంలో కూడా ఆ అనే వస్తాయి. ఓకే, ఉత్తర పదంలో ఏమేమిటి వస్తాయి, ఇంకా అప్పుడు ఈ స్థానంలో వస్తుంది సమ్యక్, ఉత్తమం. ఓకే, సో మొదటి మూడు సందులు ఏవైతే ఉన్నాయో అవి పూర్వపరయోహో, అంటే పూర్వము ఉత్తర పదంలో ఉన్నటువంటి వర్ణాల స్థానంలో ఇవి వస్తాయి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ అలాగే వృద్ధి సంధిలో కూడా అనే వస్తుంది పూర్వపదంలో. ఒక మిగతా సవర్ణాల విషయంలో తప్ప మిగతా అన్ని కూడా అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే వరుసగా సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యణసంధి, ఆ తర్వాత యాంతావంత దేశంధి. సో యణసంధిలో పూర్వపదంలో ఏమొస్తుంది, ఆ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం మిగిలింది, ఈ పూర్వపదంలో ఏం మిగిలింది, ఈ అండ్ వస్తాయి. వీటికి ఉత్తర పదంలో ఏముండొచ్చు, అన్ని స్వరాలు ఉండొచ్చు, సర్వేశ్వరాహ కదా.
అన్ని స్వరాలు ఉండొచ్చు. సర్వే స్వరాహ ఉండొచ్చు. అవునా కదండి? ఎవరికైనా డౌట్ ఉందా దీనిలో? అవునండి. ఓకే. ఆ, సో ఆ, అంటే అవి కాక వేరే కదా మహోదయ? ఏమండి? ఇవి అవి కాక సవర్ణాలు ఇవి కాక కాకుండా వేరే సమ్యక్ సవర్ణాలు కాకుండా మిగతావి. సో ఈ స్థానంలో అన్ని స్వరాలు రావచ్చు. ఈ తప్ప. అలాగే ఊ తర్వాత అన్ని స్వరాలు రావచ్చు. ఊ తర్వాత లేకపోతే సవర్ణ దీర్ఘ సంధి అయిపోతుంది. అందుకని. సో ఇప్పుడు ఈ వచ్చి అన్య స్వరాలు ఏవైనా వస్తే గనక అప్పుడు ఏమవుతుంది ఇది? య అనేటువంటి ఆదేశం అవుతుంది. య అన్నది ఆదేశం. దేని స్థానంలో? ఓన్లీ ఈ స్థానంలో. ఏదైతే ఉత్తర పదంలో స్వరం ఉందో ఆ స్వరం స్థానంలో కాదు. ఓన్లీ పూర్వపదంలో ఉన్నటువంటి ఈ స్థానంలో. అలాగే ఊ స్థానంలో ఏమొస్తుంది? వ అనేటువంటిది వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఎణసంధిలో ఇంకా రు కూడా వస్తుంది కదా పూర్వపదంలో. రు వచ్చినప్పుడు రు వచ్చినప్పుడు సవర్ణం తప్ప మిగతా స్వరాలు ఉత్తర పదంలో వస్తే అప్పుడు ఏమొస్తుంది? రేఫా ఆదేశంగా వస్తుంది. రేఫా అంటే ర అనేది ఆదేశంగా వస్తుంది. దేని స్థానంలో? రు స్థానంలో. ఓకే. అలాగే ఇప్పుడు పూర్వపదంలో ఆలు అయిపోయినాయి. ఈ అయిపోయింది. ఊ అయిపోయింది. ఇంకేం మిగిలినాయి? ఒక్క నిమిషం. ఏ ఐ విడివిడిగా రాస్తాయి. ఎందుకంటే వీటి ఆదేశాలు వేరు కదా. ఏ ఐ ఇప్పుడు ఏకి ఏమి రావచ్చు ఉత్తర పదంలో? కాదు. నేను ఆదేశం అడగట్లేదు. నువ్వు ఉత్తర పదంలో ఏమేమి రావచ్చు స్వరాలు? ఏ వస్తే ఏం రాకూడదు దాని ఎదుర్కొండా? హ్రస్వాకారము తప్ప అన్ని రావచ్చు. హ్రస్వాకారం వస్తే ఏమవుతుంది? కాదు, వృద్ధి సంధి అవుతుందా? ఏ ఓలకి హ్రస్వాకారం వస్తే ఏమవుతుంది? అది పూర్వరూప సంధి అవుతుంది. ఏ ఓల స్థానంలో అంటే ఏ ఓ తర్వాత ఉత్తర పదంలో హ్రస్వ ఆకారాలు రాకూడదు. మిగతా స్వరాలన్నీ రావచ్చు. అప్పుడు ఏకి ఏమిటి ఆదేశం? ఏకి ఆదేశం ఏంటి? అయ్య. ఐకి ఏంటి? ఐకి అన్ని స్వరాలు. ఆ తర్వాత ఓకి ఏంటి? అంటే అవు అనకూడదు. అంటే అవ్వ. అవు అంటే మీకు స్వరాల్లో అవ్వ అయిపోతుంది. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ ఆవ. ఓకే. సో ఇవి దేని స్థానంలో మనకి ఆదేశాలుగా వస్తున్నాయి? అయ్య అన్నది ఏకార స్థానంలో ఆదేశంగా వస్తుంది. ఓకే. ఆయ అనేది ఐ స్థానంలో వస్తుంది. అవ అన్నది ఓ స్థానంలో వస్తుంది. ఆవ అన్నది ఔ స్థానంలో వస్తుంది. ఓకే. సో ఇది సమగ్రంగా మనకి అన్ని ముఖ్యమైన సంధులు. పూర్వరూప సంధి, ప్రకృతి భావ, లేకపోతే యకార వకార లోపం అవన్నీ సింపుల్. దాంట్లో ఏం లేదు. అవన్నీ కూడా పూర్వరూప సంధి ఆల్రెడీ ఇక్కడే చూసాం. ఏ తర్వాత హ్రస్వాకారం వస్తే పూర్వరూపం, అలాగే ఓ తర్వాత హ్రస్వాకారం వస్తే కూడా పూర్వరూపం వస్తుంది. ఓకే. సో ఇవి ముఖ్యమైన సంధులు. అర్థమైందండి అందరికీ? అర్థమైందండి. ఓకే. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. పూర్వపదంలో ఏమొస్తుంది, ఉత్తర పదంలో ఏమొస్తుంది, వాటి ఆదేశాలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అభ్యాసం చేద్దామండి. ఈ పేజ్ నెంబర్ 1. ఇప్పుడు కొంచెం ఇప్పుడే చూసాం కాబట్టి ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేద్దాం ఒకసారి.
సో కాబట్టి మొదటిది పదాలను విడదీసి సంధి పేరు తెలపండి. సో అస్థితి మహోదయ, సత్యనారాయణ మూర్తి మహోదయ. పేజ్ నంబర్ 181. అస్థి అస్థి ప్లస్ అతి అస్థి ఇతి సార్వత్రిక సంధి. కాదండి, మళ్ళీ స్లోగా చెప్పండి తొందరలో. అస్థి ప్లస్ అతి ఆహా ఇతి 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 అస్థి ప్లస్ ఇతి ప్లస్ ఇతి అస్థి ఇతి సార్వత్రిక సంధి. ఈ ప్లస్ ఈ దీర్ఘమైంది ఈ అవుతుంది. తర్వాత అనురాధ గారు కృత్వాపి. కృత్ ప్లస్ అపి. కృత్ ప్లస్ అపి ఎలా అవుతుంది? కృత్వాపి అని ఉంది కదా. మీకు తెలిసిన పదాలే ఉంటాయండి సందుల్లో, కాబట్టి మనకి ఏ పదాలు దాంట్లో వినిపిస్తున్నాయి తెలుస్తున్నాయని కొంచెం చూడాలి. కృత్వా ప్లస్ అపి. ఏ సంధి? ఆకారానికి కూడా మళ్ళీ ఆకారం. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సమ్యక్. అన్నపూర్ణ గారు దృష్ట్వేమం. దృష్ట్వేమం. దృష్ట్వా ప్లస్ ఇమం. ఆ ప్లస్ ఈ వస్తుంది, ఎకారం వస్తుంది, అది గుణసంధి అవుతుంది. గుణసంధి. ఉత్తమం. సమ్యక్. శాస్త్రి మహోదయ శైవ. మహోదయ సా ప్లస్ ఏవా శైవ అది వృద్ధి సంధి మహోదయ. వృద్ధి సంధి. ఉత్తమం. వృద్ధి సంధి. సమ్యక్. ఉషారాణి గారు లిఖ్యంత్యపి. ఉషారాణి గారు లిఖ్యంత అపి. లిఖ్యంత అయితే యా ఎలా వచ్చింది? మీకు తెలిసిన పదాలే ఉంటాయని చెప్తున్నాను. లిఖ్యంత అన్నది ఏదైనా పదం ఉందా ఇప్పటి వరకు మీకు తెలిసిన పదాల్లో? లిఖంతి. అపి. ఏ సంధి అయింది? లిఖంతి ప్లస్ అపి. ప్లస్ ఎన్నసంధి. ఓకే. సో అందరికీ నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఎలా అయితే మీకు నేను వైట్ బోర్డ్ లో రాసి చెప్పానో అలా మీరు మీ దగ్గర ఒకటి రెడీ రెకనర్ లాగా అలా పెట్టుకోండి. పూర్వపదంలో ఇది వస్తే, ఉత్తర పదంలో ఇది వస్తే, దాని రెండింటి స్థానంలో ఇది వస్తుంది. అట్లా ఇప్పుడు ఎలా అయితే చెప్పానో అలా మీరు రాసి పెట్టుకుంటే కనుక రెడీగా మీరు ఈ ఎక్సర్సైజ్కే కాదు ఎప్పటికైనా దాన్ని చూసుకుంటూ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే. శుభలక్ష్మి గారు తర్వాతది తాస్వపి. శుభలక్ష్మి గారు తాస్వపి. మహోదయ ఆనందలేదు. తాసు ప్లస్ అపి. ఏ సంధి? కాదు, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పూర్వపదంలో ఏముంది? తాసు ఉకారం. ఉకారం. ఇకార ఉకారాలు పూర్వపదంలో ఉంటే గనక అది ఏ సంధి? ఎణసంధి కదా. పూర్వపదంలో ఇకార ఉకారాలు ఉండి ఆ తర్వాత అన్య స్వరాలు ఏమైనా ఉన్నా సవర్ణాలు తప్ప ఉంటే కనుక అక్కడ అది ఎణసంధి అవుతుంది. సో తాసు ప్లస్ అపి తాస్వపి అయింది. ఓకే. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్ గా ఇంకొకసారి సంధులన్నీ చేద్దామండి. ఏ సంధిని ఏ పదం వస్తే దానిలో సంధి ఎలా గుర్తుపట్టాలో అది మనం మళ్ళీ చేద్దాం ఒకసారి. శ్రీధర్ గారు చాపి. చా ప్లస్ అపి. చా ప్లస్ అపి ఏ సంధి అండి? సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటున్నాను. సవర్ణ దీర్ఘ సంధేనండి. చాలో అకారము అపి రెండు అకారాలు కలిపితే యాంతావంతకి ఎనసంధికి ఏంటి తేడా చెప్పారు? యాంతావంత చెప్తాను మహోదయ. అది ఇట్లా కాదు, ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాను మళ్ళీ.
ఓకే, వాళ్ళు చెప్పిన దాంట్లో అది చెప్పలేదు కదా, అది అయితే చెప్పాను కదా, ఎంతమంత రాలేదు ఇంతకు. చెప్పాను AIO చెప్పాను కదా, AIOO వచ్చి అది ఎంతమంతేనా? అది అంతవంత, అది అంతవంత. ఓకే. ఆ తర్వాత ఈ శాంసంగ్ ఎవరిదండి? రుక్మిణి గారా? ఎవరండి శాంసంగ్ ఎవరిది? మహోదయ లలిత మహోదయ, పేరు మార్చలేదు, మర్చిపోయి. ఓకే ఓకే, చెప్పండి మహోదయ, నేను చెప్తాను. నైతత్ 8వది నైతత్. నై ఐకారం ఉంది కాబట్టి నా ప్లస్ ఏతత్, అకారం నాకు ఏకారం పరమైంది, నై వచ్చింది, వృద్ధి సంధి అయిపోయింది. అత్యుత్తమం, సమ్యక్. ఏఎస్ఎన్ శర్మ గారు ఏకైకం. ఏక ప్లస్ ఏకం, ఆ, ఏకైకం, ఆ, ఇది వృద్ధి సంధేనమ్మా. వృద్ధి సంధి, సమ్యక్ అండి, ఉత్తమం. మాధురి గారు ఉత్తరోత్తరం. ఉత్తర ప్లస్ ఉత్తరం, ఉత్తరోత్తరం, ఇది ఉత్తరోత్తరం గుణసంధి. గుణసంధి, సమ్యక్. అకారానికి ఉకారం అయింది, అందుకని ఓకారం రెండింటి స్థానంలో వచ్చింది, సమ్యక్. సత్య రామలక్ష్మి గారు చంద్రోదయ. చంద్ర ప్లస్ ఉదయ, ఓకారం గుణసంధి, ఓకారం వచ్చింది. ఉత్తమం అండి, ఉత్తమం. రాజేశ్వరి గారు నైకత్ర. ఎన్నోదండి? 12ది, పేజ్ నెంబర్ 181. 12. నా ప్లస్ ఏకత్ర, నా అకారం నాకి ఏ వచ్చింది, వృద్ధి సంధి, నై వచ్చింది కాబట్టి, ఐగి వచ్చింది కాబట్టి వృద్ధి సంధి మేడం. సమ్యక్, ఉత్తమం. సి విజయలక్ష్మి గారు దీపస్యోపరి. దీపస్యోపరి. గుణసంధి, అకారానికి ఉకారం వస్తే రెండింటి స్థానంలో ఓకారం, సమ్యక్. ఆ తర్వాత శాంతిరాజు గారు తావత్ర. తౌ ప్లస్ అత్ర అవ్వొచ్చింది కాబట్టి ఇది యంతావంత సంధి అవుతుంది. ఆవా ఆదేశం వచ్చింది, ఆదేశం వచ్చింది కాబట్టి ఔ ప్లస్ ఆ, అక్కడ ఔ ప్లస్ ఆ కలిసింది, ఆ వచ్చింది కాబట్టి అది యాంతవంత దేశం. సమ్యక్, ఉత్తమం. హనుమంతరావు గారు బాలకేపి. బాలక, ఇది బాలక ప్లస్ అపి, బాలకే ప్లస్ అపి, పూర్వరూప సంధి మహోదయ. సమ్యక్ మహోదయ. బాలకే ప్లస్ అపి బాలకేపి, సమ్యక్. అను మహోదయ విదితావేతౌ. విదిత ఏతౌ, అవు పూర్వ రూపంలో అవు వచ్చింది, ఉత్తర రూపంలో ఎకారం వచ్చింది. విదిత ప్లస్ ఏతౌ యాంతావేత దశ సంధి వస్తుంది, యాంతావాంత దేశ సంధి అవుతుందండి. దేశ సంధి వస్తుంది. ఎలా వస్తుందంటే ఇక్కడ విదితావేతౌ అని ఉంది కదా, కాబట్టి వే ఎక్కడైతే ఉందో అక్కడ సంధి ఉన్నట్టు లెక్క. సో వాకి ఏకారం వే ఉంది, సో వాకి ముందర దీర్ఘం ఉంది. సో వా ఎప్పుడు వస్తుంది మనకి? యాంతావంత దేశ సంధిలో అవ్వ కానీ ఆవ కానీ ఆదేశం ఉన్నప్పుడు వస్తుంది. సో వాకి ముందర దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఆవ ఆదేశం. ఆవ ఆదేశం అంటే ఔ రావాలి పూర్వపదంలో, కాబట్టి విదితౌ. ఆ తర్వాత వాకి ఏకారం ఉంది కాబట్టి అక్కడ ఏ అన్నమాట. సో విదితౌ ఏతౌ అని వస్తుంది. తర్వాత రుక్మిణి గారు సర్వేపి. సర్వే ప్లస్ అపి, అవగ్రహం ఉంది కాబట్టి పూర్వరూప సంధి. అవగ్రహం ఉంది కాబట్టి పూర్వరూప సంధి కాదండి, అక్కడ అపి వచ్చింది కాబట్టి అవగ్రహం వచ్చింది. అది ఓకే, కానీ ఎప్పుడు కూడా ఏంటంటే అవగ్రహం అన్నది ఒక చిహ్నం మాత్రమే, ఒక సింబల్. అది ఓన్లీ మనకి తెలియడానికి మనం రాస్తున్నాం తప్ప ఆ అవగ్రహానికి ఈ పూర్వరూప సంధిలో ఏమీ స్థానం లేదు. అది ఓన్లీ దాని ఏమంటారు రైటింగ్, ఒక ప్రాక్టీస్ అనుకోవచ్చు అంతే తప్ప అవగ్రహం ఉంది కాబట్టి పూర్వరూప సంధి కాదు. మనం గుర్తుపట్టడానికి అవగ్రహం ఉంది కాబట్టి పూర్వరూప సంధి అని అనుకోవచ్చు.
కానీ మామూలుగా గ్రామర్ ప్రకారము పూర్వరూప సంధి నియమం ప్రకారము పూర్వపదంలో ఏకారము ఉత్తర పదంలో అకారం ఉంది కాబట్టి ఇక్కడ పూర్వరూప సంధి అయింది. ఓకే, జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నానండి. ముందర ఇప్పుడు ప్రస్తుతం మనం అవగాహన ఉంటే ఆ పూర్వరూప సంధి అని గుర్తుపట్టచ్చు అంతే. ఓకే, అది ఉంది కాబట్టి పూర్వరూప సంధి కాదు అది. ఓకే, సమ్యక్ ఉత్తమం. విజయ మరిపటి మహోదయ. దీపేష్వపి ఆవు ఉంది కాబట్టి ఇది యాంతావాంత దేశ సంధి. దీప అంటే ఓకారం వస్తుంది కదా దీప్. ఓకే, సో ఇక్కడ నేను ఓకారము ప్లస్ ఏకారం. లేదు, మీరు కొంచెం అంటే వేరే రూట్లో వెళ్తున్నారు. ఎందుకంటే ఇది నేను మీకు ఎణసంధి అయినప్పుడు చెప్పాను, మరి కానీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇప్పుడు దీపేష్వపి దగ్గర మీకు తెలిసింది వా దగ్గర సంధి ఉందని. కానీ వకి ముందర హ్రస్వ ఆకారం కానీ దీర్ఘ ఆకారం కానీ ఉన్నదా? ఉందా? లేదు. అక్కడ షకారం ఏముంటుంది? సగం ఉన్నది. ఏముంది? అది కాన్సనెంట్, అది సగమే ఉంది. వ్యంజనం హాఫ్ ఉంది. ష్ అది. సో యాంతావాంత దేశ సంధికిను ఎణసంధికి గుర్తు ఎలా పెట్టుకోవాలి అంటే రెండిట్లో కూడా ఎణసంధిలోను యాంతావాంత దేశ సంధిలోను యకారము కనిపిస్తుంది, వకారము కనిపిస్తుంది. అవునా కదా? కదా, ముఖ్యంగా యకారము వకారాలు కనిపిస్తాయి. సో ఎణసంధిలో యకారము కనిపించి వకారము అంటే యకారం ఒక పదంలో వకారము కనిపించినప్పుడు దాని ముందర గనక అక్షరము సగం ఉంటే ఎణసంధి. అదే గనక యాంతావాంత దేశ సంధిలో యకారానికి వకారానికి ముందర ఉన్న అక్షరము ఐదర్ హ్రస్వ అకారం అవుతుంది, లేకపోతే దీర్ఘాకారం అవుతుంది. ఇది ఎణసంధికి యాంతావాంత దేశ సంధి గుర్తుపట్టేటటువంటి చిన్న చిట్కా. సో ఇక్కడ దీపేష్వపిలో షో సగం ఉంది కాబట్టి ఇది ఎణసంధి. సో ఉంది కాబట్టి ఆదేశం ఏమైంది? వకార ఆదేశం ఎప్పుడు వస్తుంది? పూర్వపదంలో ఏముంటే వకార ఆదేశం వస్తుంది ఎణసంధిలో? ఉకారం ఉంటుంది. కాబట్టి దీపేషు అపి, దీపేషు అపి అవుతుంది అది. ఓకే, ఎణసంధి. అర్థమైందండి అందరికి? ఏంటి తేడా ఎణసంధికి యాంతావాంత దేశ సంధి ఎలా గుర్తుపట్టాలి అన్న తేడా. ఓకే, శిరీష గారు. గిరా ఉదిత. గిరౌ ప్లస్ ఉదిత సమ్యక్ ఉత్తమం. వకారం యాంతావాంత సంధి. యాంతావాంత సమ్యక్. రాధా ఎం. జ్ఞాయత ఏవ. జ్ఞాయత ప్లస్ అవ. ఇక్కడ సంధి చేయమనలేదండి మిమ్మల్ని, సంధి సంధి చేయమనలేదు, విడగొట్టమన్నారు. న్యాయత ఏవ అన్నది సంధి చేసిన తర్వాత వచ్చినటువంటి రూపం అది. ఎక్కడ వస్తుంది మీకు న్యాయత ఏవ? లాస్ట్ లెసన్ లో చేసాం. సో ఇది యకార వకార లోపం జరిగినప్పుడు వస్తుంది. ఎప్పుడు చేస్తాం మనం? యాంతావాంత దేశ సంధి చేసిన తర్వాత అక్కడ అయ, ఆయ, అవ, ఆవ అనే ఆదేశాలు వచ్చినప్పుడు యకార వకారాలు కనిపిస్తాయి. ఆ యకార వకారాన్ని మనం లోపం చేస్తాం అన్నమాట. అప్పుడు అది యకార వకార లోపం అవుతుంది. సో ఇక్కడ యకార వకార లోపం అయింది. సో ఇది న్యాయతే ప్లస్ ఏవ. ఇప్పుడు తే అంటే ఏకారాన్ని స్థానంలో అయ ఆదేశం వస్తుంది. అయలోంచి అ అనేది తకి కలిస్తే న్యాయత అయింది. ఆ తర్వాత యకారం లోపం చేస్తే ఏవ మాత్రమే ఉత్తర పదంలో మిగిలింది. మేడం ఈ సంధి ఎప్పుడు, ఇలాంటి సంధి మనం ఎప్పుడు చేయాలి మేడం? అంటే యకార లోపము చేయడానికి కారణం ఏమైనా ఉంటుంది మేడం? ఏమండి? యకార లోపము మనము ఎందుకు చేస్తాము, ఎక్కడ చేస్తాము, దానికి అంటే ఎక్కడ చేయాల్సి వస్తుంది అని? ఎక్కడ చేయాల్సి వస్తుంది అని ఏం లేదండి, కంపల్షన్ ఏం లేదు దానికి. ఏంటంటే అది ఇప్పుడు మన భాషలోంచి గ్రామర్ వచ్చిందండి. ఓకే, భాషలో ఇట్లాంటి ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇది కూడా వచ్చింది.
అలా ఉంటే ఇలా ఉంటుందని మనం అనుకోవాలి అంతే. అంతే. మనం ఎందుకు చెయ్యాలి అన్నది ఏం లేదండి. మనము ఏదైనా ఒకటి ఇందుకోసం చేయాలి, అందుకోసం చేయాలి అని ఏం లేదు. ఇప్పుడు సంధి ఎందుకు ఓకే. చేయాలి? ఓకే. ఎందుకంటే భాషలో ఉంది అలా. కాబట్టి సందులు, సమాసాలు, ఇంత గ్రామరు ఇవన్నీ వచ్చినాయి. ఈ ప్రయోగం కూడా మనకి చాలా చోట్ల ఉన్నాయి. ఇలా యకార, వకార లోపాలు ప్రయోగాలు. కాబట్టి ఇది కూడా గ్రామర్‌లోకి వచ్చింది. అది అంతే. ఓకే. ఇంకొక డౌట్ మేడం. చెప్పండి. ఇప్పుడు నౌకత్ర అని ఉంది కదా, నా ప్లస్ ఏకత్ర. అక్కడ ఏకు ఏ వచ్చినా ఐ వస్తుంది, ఐ వచ్చినా అయ్యే వస్తుంది. మనం ఎట్లా కనుక్కోవాలి మేడం? అంటే అది నా తర్వాత ఐ వచ్చిందా, ఏ వస్తుందా అని దానికి ఏమన్నా? దానికి ఏంటంటే కొంచెం ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నా ఏకత్ర, ఏకత్ర అన్న పదం మనకు తెలుసు కదా. ఐకత్ర పదం లేదు కదా. అట్లా పదాలను బట్టి మనం చూసుకోవాలి పదాలు మేడం. మనకి తెలియాలి. లేకపోతే మీకు వచ్చిన డౌటే ఇంకా రావచ్చు. ఓ వస్తుందా, ఔ వస్తుందా అవునవును. మనకు తెలియదు అక్కడ. వృద్ధి సంధిలోనే ప్రాబ్లం. ఎందుకంటే ఏ ఐ వచ్చినా అయ్యే వస్తుంది. ఔ వచ్చినా అవే వస్తుంది. కాబట్టి ఏంటంటే అక్కడ ఉత్తర పదం ఓతో మొదలైందా, ఔతో మొదలైందా, ఏతోనా, ఐతో అంటే అక్కడ మనకి పదాలు తెలియాలి. దానికి వేరే ఏమి రూల్ దాన్ని తెలుసుకోవాల్సిన విధానం అది కిటికీ ఏమన్నా ఉందేమని అడిగాను మేడం. పర్వాలేదు. అందరికీ క్లియర్ అవుతుంది. ఇది ఒకళ్ళు అడిగితే అందరికీ ఏదైనా ఇంకెవరికైనా డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది. పర్వాలేదండి. ఓకే. మహోదయ టేబుల్ పెట్టండి, ఇది సందులది ఆదేశాలు వచ్చినది. ఓకే. సో ఎవరైనా మీలో అది చేయగలిగి నాకు పెడితే నేను మళ్ళీ దానిలో కరెక్షన్స్ చేసి పెడతాను. ఓకే. పెడతారా ఎవరైనా? కావాలంటే అందరూ పెట్టండి, అందరిది కరెక్ట్ చేస్తాను నేను. ఓకే. నేను అంటున్నాను, ఇప్పుడు ఆవిడెవరో అడిగారు, దాన్ని ఏమంటారు, సందులది మీరు ఒక టేబుల్ పెట్టండి మాకు అని. ఏం చేసి పెట్టే బదులు మీకు ఎంత అర్థమైందో మీరు ఇప్పుడు నేను ఇందాక రాసి పెట్టిన విధానంలో మీరు కనుక రాసి నాకు పంపిస్తే నేను దాన్ని కరెక్ట్ చేసి నేను దాన్ని గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే. సరే. మీ ఇష్టం. అంటే రూల్సే పెట్టాలా, ఎగ్జాంపుల్స్ కూడా పెట్టాలా? లేదు, రూల్స్ పెట్టండి చాలు. మీరు ఎగ్జాంపుల్స్ పెట్టినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్స్ కూడా ఎలా అయినా మీకు ఎలా తోస్తే అలా పెట్టండి, నేను దాన్ని కరెక్ట్ చేసి పెడతాను. ఓకే. రైట్. సమయం తర్వాత ఎక్కడ ఆగాం మనం? లాస్ట్. ఓకే, లాస్ట్దేనండి. ఇక్కడ ఎవరిని అడిగానో నాకు గుర్తులేదు, క్షమించండి. స్వాతి మహోదయ అడిగాను మిమ్మల్ని. స్వాతి. ఓకే. జ్యోతి మహోదయ. మహోదయ. సర్వస్మై సర్వస్మా అపి. ఇంకా సర్వస్మై అపి అన్నది రెండు వేరు పదాలే, సంధి చేయడానికి ఇచ్చినట్టుగా ఉంది. ఇక్కడ సంధి విడదీయడం ఏం లేదండి. సర్వస్మై వేరే పుస్తకంలో కూడా అలాగే ఉందా? ఇలానే అలా ఉంది. ఒక నిమిషం. సర్వస్మాపేనే ఉంది మేడం. ఓకే, సర్వస్మా అపి. ఎందుకంటే ఈ నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాల కొత్త దాంట్లో వాడు సంధి చేయకుండా ఇచ్చాడు సర్వస్మై అపి అని. అది తప్పు. సర్వస్మా అపి. చెప్పండి జ్యోతి. సర్వస్మా అపి. ఇది సర్వస్మై అపి. సర్వస్మాయ్ అపి. ఆయ్ అని వచ్చింది కాబట్టి అది యాంతావంత దేశంది అవుతుంది మహోదయ. అయిన తర్వాత ఆయ్ బదులు మనం సగం వరకు కరెక్ట్ చెప్పారు ఇప్పటి వరకు. తర్వాత ఏం జరిగింది? లో ఐకారం ఏకారం రాయొచ్చు, సర్వస్మై అని. కాదు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మనకి ఇప్పుడు మనకి సంధి చేసిన పదము సర్వస్మా అపి అని ఉందండి. దీన్ని సంధిని విడతీయాలి. విడదీస్తే సర్వస్మై ప్లస్ అపి అని వస్తుంది. అయింది. ఓకే. బట్ ఇక్కడ ఏం జరిగింది? యాంతావంత దేశ సంధి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత సర్వస్మై కాస్త సర్వస్మాయ్ ఉంది. సర్వస్మాయ్ అపి.
అప్పుడు యకారం ఏమైంది? లోపించింది. యకారం లోపించింది. ఓకే. యకార లోపం జరిగింది. అందుకనే సర్వస్మా అపి అని సర్వస్మా అపి అయింది. ఓకే. కనకదుర్గ గారు సంధిని మహోదయ, కలిపి ఇక్కడ మనం యకారం లోపం జరిగిందని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు యకార లోపం జరగలేదు అనుకోండి, అప్పుడు ఏం పదం రావాలి? అప్పుడు సంధి చేసిన పదం ఏం అవ్వాలి? సర్వస్మా యపి అవ్వాలి. సంధి ఇప్పుడు సర్వస్మై ప్లస్ పి అని 2 పదాలు వేరుగా ఉండి అక్కడ యాంతావేంత దేశ సంధి జరిగినప్పుడు అప్పుడు మీరన్నట్టుగా సర్వస్మై ఐకార స్థానంలో ఆయ ఆదేశం అయింది కదా, అప్పుడు ఏమైంది? సర్వస్మా యపి యపి అవ్వాలి. యకార లోపం జరిగింది కాబట్టి అపి గాని మిగిలిపోయింది. అది అలా తెలుస్తుంది మనకి ఇక్కడ యకార వకార లోపం జరిగిందని. యకారం కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు మేడం. వకారం కనిపిస్తుంది మేడం. వకారం లోపం ఇక్కడ కనిపిస్తుంది నాకు. సర్వస్మావపి కాదండి, పప్పి కాదండి, ఇది కాదు కాదండి. ఓకే ఓకే, డిస్కషన్ ఏం లేదండి ఇక్కడ, అనిపించడం ఏం లేదు ఇక్కడ, అంత రూల్స్ ప్రకారం జరిగేది ఇది, అనిపించడానికి ఏం స్కోప్ లేదు ఇక్కడ. సో కాబట్టి సర్వస్మై అపి అయింది. 2 పదాలకి ఐ స్థానంలో ఆయా ఆదేశము కాబట్టి సర్వస్మా యపి అవ్వాలి సంధి చేసిన తర్వాత, యాంతావంత దేశ సంధి. ఆ తర్వాత యకార లోపం అయింది కాబట్టి సర్వస్మా అపి అని మిగిలిపోయింది. ఓకే, ఇక్కడ సంధి పేరు రాసినప్పుడు ప్రకృతి భావ సందో ఏదో కింద క్లాస్ లో చెప్పారు, ఆ పేరు రాస్తే సరిపోతుందండి. ఇది ప్రకృతి భావం కాదండి, ఇది యకార వకార లోపం. ఇది ప్రకృతి భావం రుకారం ఉన్నప్పుడేనండి. మీకు ఎక్కడైతే మహోదయ ఒక్క నిమిషం అండి. సో ఎక్కడైతే మీకు ఆ పేజ్ లో ప్రకృతి భావ అని ఇచ్చారో అక్కడే మీకు యకార వకార లోపం అని ఇచ్చారు. 2 వేరు వేరు. ఒకవేళ మీరు ఆ హెడ్డింగ్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ప్రకృతి భావం వేరు, యకార వకారం లోపం వేరు. యకార వకార లోపం అన్నది ఓన్లీ యాంతవాంత దేశ సంధి చేసిన తర్వాత జరిగేది. ప్రకృతి భావం అన్నది ఉత్తర పదంలో మనకి రుకారాలు ఏ ఏ సంధిలో ఉన్నాయో అక్కడ మనం ఆ సంధి చెయ్యకపోయినా కూడా పర్వాలేదు, చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. అది అక్కడ ఆప్షనల్ కాబట్టి అది ప్రకృతి భావం. ఇక్కడ ఇది యాంతావాంత దేశ సంధి చేసి యకారం గాని వకారం గాని లోపం చేస్తున్నాం. ఈ రెండింటికి సంబంధం లేదండి, ప్రకృతి భావకి యకార వకార లోపానికి 2 వేరు వేరు. ఓకే ఓకే సార్. సో ఈ 2 ఎక్సర్సైజ్ కూడా చేసేద్దామా? టైం ఉందిగా, 4, 6. ఓకే, ఆ తర్వాత కనకదుర్గ గారు సంధిని ఏమండి? నమస్తే నమస్తే అండి. సంధిని కలిపి పేరు తెలపండి. న ప్లస్ ఇతి. నేతి మ్యామ్, ఇక్కడ ఆ ప్లస్ ఈ కదా, గుణసంధి మ్యామ్. గుణసంధి, ఉత్తమం, సమ్యక్. కమలా మహోదయ న ప్లస్ ఏనం. నైనం. అది ఇది కూడా వృద్ధి సంధి. వృద్ధి, ఇది కూడా కదా, ఇది వృద్ధి సంధి. ఇందాక సంధి, ఇది వృద్ధి సంధి. ఓకే సమ్యక్. ఉమాదేవి గారు న ప్లస్ ఉన్నతి. న ప్లస్ ఉన్నతి నిన్నతి. నలో అకారము సో న ప్లస్ అవుతుంది, ఆ ప్లస్ వా అవుతుంది మేడం. నివన్నతి ఆ ప్లస్ ఓ అవుతుంది. ఓ సరే, ఓ ఎక్కడ వస్తుంది? ఓ ఆకు రెండిటి తీసి రెండిటి స్థానంలో వస్తుంది. ఎక్కడ వస్తుంది? నోన్నతి ఏ సంధి ఇది? గుణసంధి మేడం. గుణసంధి, సమ్యక్. కరెక్ట్, మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. నోన్నతి. సత్యనారాయణ గారు పశ్యంతి అత్ర. మహోదయ సత్యనారాయణ మూర్తి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి.
ఈకి ఆ ఆదేశం వచ్చింది కాబట్టి పశ్చన్ ఛత్ర ఎనసంది మేడం. ఎనసంది. సమ్యక్. అనురాధ గారు పశ్యంతి ఇహ. ఇది ఇక్కడ ఇకారానికి ఇకారం పరమైంది కదా మేడం, అందుకని పశ్యంతి ఇహ అనే వస్తుంది మేడం. ఇది కూడా ఎనసంధిలోకి వస్తుంది. ఏ సంధి? సవన దీర్ఘ సంధి. సవన దీర్ఘ సంధి పశ్యంతి ఇహ కాబట్టి పశ్యంతి ఇహ. ఓకే. తర్వాత అన్నపూర్ణ గారు సతి అపి. సతి ప్లస్ అపి ఈ ప్లస్ ఆ యకారం అవుతుంది. సతి అపి ఎనసంధి అవుతుంది. దయచేసి ఇంకెవరో మాట్లాడుతున్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి అందరూ. మీ ఇంట్లోనేనా లలిత అన్నపూర్ణ గారు? ఆ మహోదయ పిల్లలు సో చాలా సౌండ్ వినిపిస్తుందండి, మీరు చెప్పింది వినిపించట్ల. సతి ప్లస్ అపి సత్య అపి ఏ సంధి? ఎనసంధి మహోదయ. ఈ ప్లస్ ఆ యకారం అవుతుంది. సత్య అపి. ఓకే సమ్యక్. శాస్త్రి మహోదయ మార్గే అన్యః. మహోదయ మార్గే అన్యః పూర్వరూప సంధి మహోదయ. సో కలిపితే ఏమవుతుంది? మార్గేన్యః. మార్గేన్యః. అకారం పలకూడదు, మార్గేన్యః. మార్గేన్యః అది వస్తుంది, అవగ్రహం. అవునండి, కరెక్ట్. సమ్యక్ ఉత్తమం మహోదయ. ఉషారాణి గారు మహీ ఈశః. మహీ ప్లస్ ఈశః మహీశః. సవన దీర్ఘ సంధి. సమ్యక్. శుభలక్ష్మి గారు మహా ప్లస్ ఈశః. మహా ప్లస్ ఈశః మహేశః మహోదయ. మహేశః గుణసంధి. గుణసంధి. సమ్యక్ ఉత్తమం. శ్రీధర్ గారు గృహే ప్లస్ ఈశః. గృహే ప్లస్ ఈశః. తెలియట్లేదు మేడం. పూర్వపదంలో ఏముంది? గృహే ఏకారం ఉంది. ఏకారం. ఉత్తర పదంలో ఏముంది? స్వరం ఉంది, ఏదో స్వరం ఉంది, ఏకారం కాకుండా ఆకారం కాకుండా. సో ఇక్కడ యాంతావంత దేశ సంధి వస్తుంది. గృహే ప్లస్ ఈశః ఏకార స్థానంలో ఏం ఆదేశం వస్తుంది యాంతావంత దేశ సంధిలో? అయ్య. అయ్య ఆదేశం వస్తుంది కాబట్టి గృహ ఈశః. యాకి ఈ వస్తుంది కాబట్టి గృహ ఈశః అని వస్తుంది. ఓకే. యాంతావంత. ఓకే మేడం. ఇప్పుడు 1, 2, 5 సంధులు చెప్పారు మీరు. పూర్వరూప సంధి అని మళ్ళీ మధ్యలో చెప్తున్నారు, అది నాకు అర్థం కాలేదు. పూర్వరూప సంధి అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ముఖ్యమైనవి 5 అండి. ఓకే. 5లోంచి కూడా యాంతావాంత దేశ సంధిలో పూర్వపదంలో ఏకారం ఉంది కదా, దానికి ఏ స్వరాలైనా రావచ్చు, హ్రస్వ ఆకారము తప్ప. అలాగే అదే సంధిలో పూర్వపదంలో ఓకారం ఉండి దాని ఉత్తర పదంలో ఏ స్వరాలైనా రావచ్చు, హ్రస్వ ఆకారం తప్ప. ఆ తప్ప అని ఎందుకన్నామంటే అలా వచ్చినప్పుడు అంటే పూర్వపదంలో ఏకారము, ఉత్తర పదంలో హ్రస్వ ఆకారం వస్తే అక్కడ పూర్వరూప సంధి వస్తుంది. అందుకనే ఆ ఎక్సెప్షన్ అక్కడ. అలాగే పూర్వపదంలో ఓకారం వచ్చి ఉత్తర పదంలో కనుక హ్రస్వ ఆకారం వస్తే అక్కడ కూడా పూర్వరూప సంధి వస్తుంది. అది మెయిన్ సంధుల్లో చెప్పలేదు నేను, దానిలోనే ఒక భాగం లాగానే వేరుగా చెప్పాను అంతే. ఓ కూడా వస్తుందా మేడం? ఓ కూడా ఏ ఓ రెండు. అయ్యవు కాదు. అయ్యో కాదండి, ఏ ఓ ఓన్లీ ఏవో. ఓకే, ఓన్లీ ఏవో. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నాం మనం. లలిత గారు గృహే అంబా. లలిత గారు మీరు హ్యాండ్ కూడా రైజ్ చేశారు. లలిత గారు. లలిత మహోదయ. ఓకే. శర్మ మహోదయ. శర్మ గారు. గృహే ప్లస్ అంబా. నేను చెప్పానా మహోదయ? ఇప్పుడు వచ్చింది మహోదయ. ఒక్క నిమిషం మీరు ఉండాలండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఆయన ఆల్రెడీ అడిగాను. గృహే
అమ్మ చెప్పండి ఒకసారి నాకు అర్థం సో కావట్లేదు. గృహే అంకాలో గృహేలో పూర్వపదంలో ఏకారం వచ్చింది, ఉత్తర అయ్యి అవుతుంది. హ్రస్వ ఆకారం. సో ఇప్పుడే ఏమనుకున్నాము పూర్వపదంలో ఏకారం హస్వాకారం ఉండకూడదని. ఉంటే ఏమవుతుంది, పూర్వ రూపం అవుతుంది. పూర్వరూపం. పూర్వరూపం. కాబట్టి గృహేంబా అవుతుంది, గృహేంబా. గృహేంబా పూర్వరూపం. రైట్. సో ఇది మీకు అందరూ ఒకేసార్లు మనకు అర్థమవుతాయని అనుకోకూడదు, అంటే స్లోగా అర్థమవుతాయి. బై ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే కానీ అర్థం కాదు. అలాగే పుస్తకంలోనే కాదు, మిగతా ఎక్కడ చూసినా చదివినా ఇక్కడ ఏ సంధి ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, అప్పుడే అర్థమవుతుంది. లలిత గారు చెప్పండి. పరమ ప్లస్ అర్థ. ఇది పరమలో ఆకారము ప్లస్ ఉత్తర పదంలో ఆకారం కాబట్టి పరమార్థ. 2 సవర్ణలు ఆదేశమై దీర్ఘమైంది పరమార్థ. ఉత్తమం, సవర్ణ దీర్ఘ సంధి. మాధురి గారు మిథ్యా ఆరోప. మిథ్యారోప సవర్ణ దీర్ఘ సంధి. సత్యరామలక్ష్మి గారు సుధా అస్తి. సుధా ప్లస్ అస్తి, సుధాస్తి అవగ్రహం వచ్చింది, పూర్వరూపం. అన్ని చోట్ల అవగ్రహం ఎలా వస్తుందండి? ఇందాక ఇన్నిసార్లు ఇప్పుడు చెప్పాను కదా, పూర్వపదంలో ఏ గాని ఓ గాని ఉండి అప్పుడు ఆకారం ఉంటే వస్తుంది. ఇక్కడ పూర్వపదంలో ఏ గాని ఓ గాని ఉందా? లేదండి, సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, సుధా ప్లస్ అస్తి, సుధాస్తి సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, తర్వాత రాజేశ్వరి గారు సుధా ప్లస్ ఏషా. సుధా ఆకారానికి ఏకారం వచ్చింది. సుధా ప్లస్ ఆకి ఏ వచ్చింది. ఆకి ఆకారానికి ఆలకి ఏ వస్తే ఏదని వస్తే సుధైష అన్నది మేడం. సుధైష ఏ సంధి? సుధైష అయితే వృద్ధి సంధి మేడం. సమ్యక్, ఉత్తమం. సి విజయలక్ష్మి గారు ఏతే అపి. ఏతే ప్లస్ అపి, ఏతేపి గుణసంధి. మీరు సంధి మీరు చేశారా, మీరు చూసి చెప్పారా? ఏతేపి అని చేశారు అంటే అది ఏ సంధి అవ్వాలి? మీరు ఏ వచ్చింది, ఏతే ప్లస్ అపి ఏ ఉంది కాబట్టి పూర్వరూప సంధి. పూర్వరూప సంధి. ఏతే ప్లస్ అపి ఏతేపి పూర్వరూప సంధి. శాంతిరాజు గారు ఏతే ప్లస్ ఇహ. ఏతే ప్లస్ ఇహ అంటే ఏ ప్లస్ ఈ, ఇది వృద్ధి సంధి. ఏతే ఇహ కాదండి, ఏ ప్లస్ ఈ మ్యామ్. ఏ ప్లస్ ఈ అంటే ఎంతవంతది. సో ఏం రావాలి? ఏతే ప్లస్ ఇహ. ఏతా ఇహ ఇహ అని రావాలి. సమ్యక్. ఓకే, యా వచ్చింది కాబట్టి సమ్యక్. హనుమంతరావు గారు ఏషా ఏతి. ఏషా ప్లస్ ఏతి ఏషౌతి ఏషైతి వృద్ధి సంధి అవుతుందా? వృద్ధి. సమ్యక్ మహోదయ, ఉత్తమం. అను దశమే అహని. దశమే ప్లస్ అహని. దశమే ప్లస్ అహని పూర్వరూప సంధి అవుతుందండి. దశమే హని అవుతుంది, పూర్వరూప సంధి. సమ్యక్. రుక్మిణి గారు మందిరే అస్మిన్. ఏ ప్లస్ హ్రస్వం ఉంది కాబట్టి ఏ తర్వాత మందిరే అస్మిన్ పూర్వరూప సంధి. మందిరేస్మిన్ అవ్వాలి. మందిరేస్మిన్ పూర్వరూప సంధి. సమ్యక్. రుక్మిణి గారు తేన ఇదం. మిమ్మల్ని అడిగాను కదా, విజయ మరిపాటి గారు తేన ఇదం. ఇకారానికి
ఇకారానికి ఇకారం వచ్చింది, అకారానికి ఇకారం వచ్చింది కాబట్టి తేనై గుణసంధి. బయట పదం చెప్పండి సంధి చేసిన తర్వాత. తేనైదం తేనైనా తేనేనా తేనేదం. అకారానికి ఇకారం వచ్చింది కాబట్టి అక్కడ ఏ వస్తుంది కాబట్టి తేనేదం. ఇది గుణసంధి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ ఎలాగో ఎక్సర్సైజ్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మహోదయ చెప్పండి మహోదయ. ఈ నోట్స్ 172 పేజ్ లో మనం ఫస్ట్ చెప్పండి. రెండో లైన్ లో ఏకైకం అర్ధలాభాయ, ఏకా ప్లస్ ఏకాన్ని మనం రాయకూడదు అక్కడ. ఏకా ప్లస్ ఏకం ఏకైకం ఎక్కడండి? అర్ధలాభాయ రాయకూడదా? 172 పేజీలో 170 ఫస్ట్ లేదు మహోదయ. ఏమన్నారు? ఏకైకం ఏకా ప్లస్ ఏకం అర్ధలాభాయ. సో ఇక్కడ ఏంటంటే ఏకైకం అన్నది ఏంటంటే మీరన్నట్టుగా అక్కడ ఏకా ప్లస్ ఏకమే అది అవడానికి, కానీ ఏంటంటే అది ఒక సమస్త పదం. ఇప్పుడు సంధి జరగడం వేరు, సమాసం వేరు. సమస్త పదం అంటే సమాసం అన్నమాట. సో సమాసం జరగడం వేరు. సమాసంలో ఏంటంటే సంధి కూడా జరుగుతుంది, కానీ అది మనం వేరు చేయం. సమస్త పదాలు సమాసంని వేరు చేయం. ఎందుకంటే ఇప్పుడు ఏకా ప్లస్ ఏకం అంటే కనుక ఏకా అన్నటువంటిది ఏది పదం లేదు సంస్కృతంలో. ఐదర్ అది అయితే ఏకహ అవ్వాలి, లేకపోతే ఏకా అవ్వాలి, లేకపోతే ఏకం అవ్వాలి. ఏది కాదు కదా, ఏకా ప్లస్ ఏకం అంటున్నాం సంధి విడి చేసినప్పుడు. సో కాబట్టి అదొక సమస్త పదం, దాన్ని వేరు చేయలేం మనం. అది ఏకైకం అనే రావాలి, అర్ధలాభాయ. ఓకే మహోదయ, అర్థమైందండి మీరు అడిగిన ప్రశ్నకి? అది ఒక సమస్త పదం అంటారు దాన్ని వేరు చేయలేం మనం. ఓకే, సో అది అలాగే వాడాలి మనం. దానిలో మీకు సంధి కనిపిస్తుంది, మీరు కరెక్ట్ అబ్జర్వేషన్ ఏమిది, సంధి కనిపిస్తుంది, అయినా సరే దాన్ని వేరు చేయలేము. అది సమాసం అన్నమాట. అందుకని సమాసాలు మీకు ఇంకా చాలా నెక్స్ట్ స్టేజ్లో వస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఎందుకు వేరు చేయలేము అన్నది. ఓకే, ఇంకొకటి మహోదయ, కాంక్షయ అనేది మీరు ఒకలా రాశారు పుస్తకంలో, ఇంకో రా ఇచ్చారు. ఏంటండి? కాంక్షయ అని ఉంది కదా, కాంక్షయ అని ఉంది కదా, మీరు ఒకలా రాశారు పుస్తకంలో ఇంకోలాగా ఇచ్చారు మహోదయ. ఎలా ఇచ్చారు పుస్తకంలో? అది కావర్ణంలో ఆఖరి లెటర్ రాసి దాని కింద క్ష రాసినట్టుంది కాంక్షయ అని పుస్తకంలో. అలా కూడా రాయొచ్చండి. యాక్చువల్గా ఏంటంటే కాంక్షయ అని రాశారు వాళ్ళు ఇక్కడ. కాంక్షయ అని రాశారు, నేను కాంక్షయ అని రాశాను. ఓకే, యాక్చువల్గా రెండు విధాలా రాయొచ్చండి, రెండు కూడా కరెక్ట్. ఇది కరెక్టే, అది రెండు రాయొచ్చు. నేను విసర్గ స్థానంలో కవర్గంలోని పంచమాక్షరం రాశాను, వారు క్షమితం అనుస్వార స్థానంలో నేను పంచమాక్షరం రాశాను, వాళ్ళు అనుస్వారంగానే వదిలేశారు దాన్ని. అలా కూడా రాయొచ్చు, పర్వాలేదు, రెండు రాయొచ్చు. పర్వాలేదండి, మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీ డౌట్ కాదు కదా అది. పుస్తకంలో ఎలా ఉందో అలా కూడా రాయొచ్చు. అది శ్లోకంలో అది పేజ్ నెంబర్ 176లో అన్వయ క్రమంలో లాస్ట్ పాదంలో లాస్ట్ పదం రామాగమన కాంక్షయ. కానీ క్ష అనేది ఆ వర్గానికి సంబంధించింది కాదు కదా మహోదయ. అండి, కా అనేది క్ష అనేది ఆ వర్గానికి సంబంధించింది కాదు కదా. కా వర్గానికి సంబంధించింది కాకపోయినా క్ష అన్నది సంయుక్త అక్షరం కదా, దానిలో క అండ్ ష కలిసినాయి. కవర్గము తర్వాత మనకి షడ్కోన్ షా ఉంటుంది కదా, ఆ షా కలిస్తే క్ష అయింది. కాబట్టి మొదటి అక్కడ అక్షరం క కాబట్టి ఆ కవర్గంలోని పంచమాక్షరం తీసుకున్నాను నేను. అలా కూడా రాయొచ్చండి, పర్వాలేదు.
తప్పు కాదు అది కూడా. మేడం చెప్పండి మహోదయ, చెప్పండి. ఇదే విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి కూడా పదాలు మిథ్య ఆరోప అంటే మిథ్య అని మనం అశ్వంగా మిథ్య అని పెట్టడము, అట్లా పదాలను బట్టే పెట్టాలి కదా. అంటే ఆ అనే ఆ వస్తుంది, ప్లస్ ఆ అయినా ఆ వస్తుంది. మనం సంధిపదం ఇచ్చినప్పుడు హర్షమా రాయాలా ఉత్తర పదం చివర, లేదా పూర్వపదం మొదట హర్షం రాయాలా దీర్ఘం రాయాలా అనేది. దీనికి ఎలా అంటే విద్య అన్నది స్త్రీలింగ పదమా పుల్లింగ పదమా? స్త్రీలింగ పదం ధ్యా అంటున్నారు కాబట్టి విద్య మామూలు మీరు అడగకుంటే మాకు తెలియదు మేడం. మీరు విద్య అన్నారు కాబట్టి మేము కంపల్సరీ స్త్రీలింగం అనుకుంటాము. జనరల్ గా విద్యాచారం అట్లేదని అంటే అది తెలియదు కదా మేడం. అంటే విద్యాలయం కాదండి, ఇప్పుడు ఎలా అంటే పదాలు తెలియాలి. అదే నేను అదే అడుగుతున్నాను మేడం. ఇంకోరు కూడా అడిగారు కదా, అది ఏకం రావాలా ఐకం రావాలా అని అడిగారు. నేనే అడిగాను మేడం. ఐకం అన్న పదం లేదు కదా. అదే విద్య అన్న పదం లేదు, విద్య అన్న పదమే ఉంది. ఇది పదాలు మనకి తెలియాలి. ఇలాంటి పదాలు తెలిసి ఉండాలి. అదే లేకుంటే మనం సందులు కలపడం ఈజీ కానీ మేడం. విడదీయం అంటే కొంచెం అశ్వమా దీర్ఘం అనేది సౌందర్య సంధిలో కొంచెం అర్థం భయం అవుతుంది. కరెక్టే, మీకు వచ్చిన డౌట్ కరెక్టే. భయం అవుతుంది. పదాలు తెలియాలి అంతే, అంతకంటే పదాలు తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లోజ్ చేద్దాం. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివైత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సశ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శుక్రవాసరే పునర్మిలామः. ధన్యవాదాలు మహోదయ. మహోదయ చెప్పండి. ఇక్కడ సర్వే భద్రాణి పశ్యంతులో అది పశ్యంతు దుఃఖభాగ్ భవేతు విధిలింగ లోట్లకారు ఇవి రెండు ఆజ్ఞా ప్రార్థన ప్లస్ విధిలింగం లాగా వస్తాయి, అలా వస్తాయి మహోదయ. ఎక్కడండి పశ్యంతు? సర్వే భద్రాణి పశ్యంతు. పశ్యంతు అన్నది లోట్లకారం అండి. భవేత్ అన్నది విధిలింగ లకారం. అవునండి, కరెక్టే మీరు అన్నది. అలాగే భవంతు అన్నది కూడా లోట్లకారమే, తు అన్నది కూడా లోట్లకారమే. అన్ని లోట్లకారమే, ఒక్కటి భవేత్ మాత్రం విధిలింగ లకారం. ధన్యవాదాలు. పునర్మిలామः. ధన్యవాదాలు.